సర్వశక్తిమంతుడైన దేవుని ప్రశస్త నామన ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలలో ఉన్న విషయాలు ఈ రాత్రి మీకు బోధించుటకు ప్రభు నాకు సహాయం చేయని. 6వ అధ్యాయము 7వ అధ్యాయం, ఇందులో ఉన్న ఆత్మీయమైన విషయాలు మనం విని బలపడటానికి ప్రభు సహాయం చేయని. 6వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడింది: ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరములు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఆ తర్వాత మిద్యానీయుల ఎదుట వారు మిద్యానీయులకు అప్పగించబడ్డారు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చయ్యాది. మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులలోను, గుహలలోను, దుర్గములలోను వారు దాక్కున్నారని వాక్యం సెలవిస్తుంది. వారిని మిద్యానీయులే కాదు, అమాలేకీయులు కూడా వారి మీదకి వచ్చి వారి గొర్రెలనేమి, పశువులనేమి, వారు పండించిన పంటలేమి అన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయేవారు. ఇశ్రాయేలీయులు పశు సంపదను పెంచుకునేవారు. అమాలేకీయులు, మిద్యానీయులు వచ్చి వాటిని దోచుకొని వెళ్ళిపోయేవారు. వాస్తవానికి వారి జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. పట్టణాలు వదిలిపెట్టారు, గ్రామాలు కూడా వదిలిపెట్టారు. మిద్యానీయులు అమాలేకీయులకు జడిసి కొండ గుహలలో ఎక్కడో వారు దాక్కుని బ్రతకడం ప్రారంభించారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, చూడండి. 6వ వచనంలో, 6వ అధ్యాయము 6వ వచనంలో, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి అని వాక్యం సెలవిస్తారు. ఇశ్రాయేలీయులు ఎవరు అనేది మీరు బాగా ఎరుగుదురు. ఇశ్రాయేలీయుల చరిత్ర మీరు వెళుతున్నటువంటి సంఘాలలో దైవ సేవకులు చాలా చక్కగా మీకు బోధించి ఉంటారు. వారిని గూర్చి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దరిదాపు 430 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతికారు ఐగుప్తు దేశంలో. దేవుడు వారిని కనికరించి వారి మొర ఆలకించి అక్కడ నుండి వారిని విడిపించి వాగ్దాన దేశమైన కనానుకు వారిని తీసుకువెళ్ళాడు. ఇవి మీకు బాగా తెలుసు. అయినా ఇశ్రాయేలీయులు వారి దేవుడైన యెహోవా వారికి చేసిన అనేక గొప్ప కార్యములను మరచి కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులుగా వారు దేవుని ఎదుట ప్రవర్తిస్తూ వచ్చారు. బైబిల్ చెప్తాది, దేవుడైన యెహోవా ఎదుట ఇశ్రాయేలీయులు దోషులుగా బ్రతికారు అని వాక్యం సెలవిస్తుంది. దోషి, నిర్దోషి అనే పదాలు మీరు ఎరుగుదురు. దోషి, నిర్దోషి అని ఎప్పుడు ఎక్కడ మాట్లాడతారంటే, ఒక వ్యక్తి నేరం చేసి కోర్టుకు వెళితే కోర్టులో వాది ప్రతివాది వాదించిన తరువాత జడ్జి గారు ఆ స్టేట్మెంట్ అంతా రాసుకొని ఆఖరిలో చెప్తాడు, వీడు దోషి కాబట్టి వీనికి శిక్ష ఉంది, వీనికి జరిమానా వేయాలి, వీడు నిర్దోషి, వారిని విడుదల చేయండి అన్నారు. నా యేసు ప్రభుల వారు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, వైద్యులకు పరమ వైద్యుడు, ఆయన భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఆ యేసయ్య తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయులను చూసినప్పుడు ఆయన దృష్టికి దోషులుగా వారు కనిపించారు. ఆయన దృష్టికి వారు నిర్దోషులుగా కనిపించలేదు. వారు దోషులుగా కనిపించటానికి గల కారణం వారు చేస్తున్న పాపాలే.
ఎన్నో పర్యాయాలు దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సులభంగా అర్థం కావాలంటే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేలలో వారిని నడిపించాడు. వారు చనిపోయేటంత వరకు వారి దేవుడైన యెహోవా చేసిన ఆ గొప్ప అద్భుతాన్ని మరిచిపోకూడదు. వారి పిల్లలకు చెప్పాలి, మన దేవుడైన యెహోవా మా వెనకున్నటువంటి ఐగుప్తీయుల చేతిలో నుండి తప్పించటానికి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆ చీల్చబడిన ఎర్ర సముద్రంలో బురద కాకుండా ఆరిన నేల ఏర్పాటు చేసి మొదటి వ్యక్తి నుండి ఆఖరి వ్యక్తి వరకు నడిపించాడు అని చెప్పుకోవాలి. ప్రియులారా, గమనించాలి, ఇశ్రాయేలీయులే కాదు, బాగా వినాలి, వారు ఆ రీతిగా ప్రవర్తించిన కారణాన వారి కష్టార్జితం అమాలేకీయులు తీసుకువెళ్ళిపోయారు. వారి కష్టార్జితాన్ని మిథ్యానీయులు తీసుకుని వెళ్ళిపోయారు. బైబిల్ చెప్తాది, మిథ్యానీయులు అంటే కలహము అని అర్థం, పోట్లాటలు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం, దేవుని ఎదుట మనము నిర్దోషులుగా బ్రతికితే మనకు కలహాలు ఉండవు. దేవుని ఎదుట దోషులుగా బ్రతికితే మనకు కలహాలు ఉంటాయి. అనేక కుటుంబాలు బాగానే ఉన్నాయి, అయితే ఇంటి లోపల కలహాలు ఉన్నాయి. చాలామంది చెప్తారు, మా భార్యతో నాకు చాలా ప్రాబ్లం అండి. చాలామంది చెప్తారు, నా భర్తతో నాకు ప్రాబ్లం అండి. వివాహం చేసుకున్నప్పటి నుండి ఆయనతో నాకు ఏమాత్రము సంతోషం లేదని చెప్పే తల్లులు ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, వీడు ఎందుకు పుట్టాడో, నా గర్భాన పుట్టాడు, వీడు మాట వినడం లేదు, మా జీవితం అంతా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నామండి, వాడు ఉన్నా ఒకటే చనిపోయినా ఒకటే అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబం సంపన్నమైనదే, చదువుకున్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, మంచి జీతాలు కూడా ఉన్నాయి. ఆ ఇంట్లో కలహం ఉంది. కారణం ఏమిటి? యెహోవా దృష్టికి దోషులు గనుక. యెహోవా దృష్టికి నిర్దోషిగా మనం బ్రతికితే కలహము మన ఇంట్లోకి రాదు, కలహము మన జీవితంలోకి రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున మిథ్యానీయులు అమాలేకీయులు వారి మీద పడి వారు సంపాదించిన సంపాదన, వారి వ్యవసాయంలో వచ్చిన ఫలసాయం, వారి పశు సంపద అంతా తీసుకొని వెళ్ళిపోయేవారు. పట్టణాలలో బ్రతకటానికి భయపడేవారు, గ్రామాలలో ఉండటానికి భయపడేవారు. చెట్లెంబడి గుట్టలెంబడి ఎక్కడో గుహల్లో దాక్కుని వారు జీవించేవారు. దయచేసి గమనించాలి, అదే రీతిగా ఈరోజు కూడా నీ కష్టార్జితాన్ని ఎవడో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. నీ సంపద ఎవరో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా పర్యాయాలు నువ్వు అనుకున్నావు, ఇంత కష్టపడి నేను సంపాదించిన ఏమీ మిగల్లేదే, నేను ఇంత చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రయత్నం చేసిన కుటుంబాల్లో కలహాలు ఉన్నాయే, మా జీవితం ఏమి సమస్య, మా జీవితంలో ఈ కలహముల నుండి విడుదల పొందేది ఎప్పుడు అనని. రెండవది, అమాలేకీయులు కూడా వారి మీద పడ్డారు. అమాలేకీయులు అంటే లోతట్టు ప్రాంతపు వారు అని అర్థం, దిగువలో ఉన్నవారు. లోతట్టు ప్రాంతం అంటే మూర్ఖులు. దయచేసి గమనించాలి, మనం అంటాం కదా ట్రైబుల్స్ వీరునని. ఆ రీతిగా ఎంతోమంది అనాగరికత, చూడండి వాళ్ళు క్రైస్తవులే, అనాగరికత వాళ్ళ జీవితాల్లో ఉంది. 6 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు వస్తారు. వాళ్ళ చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి, వాళ్ళు పాటలు కూడా పాడతారు, వాళ్ళకు ఒక చర్చి కూడా ఉంది. అనాగరికత మీ ఇంట్లో ఉంది. దయచేసి వినాలి, చాలామంది జీవితాలలో ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు మూసుకోరు, వాక్యం చెప్తూ ఉంటే అప్పుడు పాటలు రాసుకుంటూ ఉంటాడు. దయచేసి వినాలి, పాటలు పాడుతూ ఉంటే బైబిల్లో అప్పుడు అండర్లైన్ చేస్తూ ఉంటాడు.
ఎవడ్రా వీడు అంటే మూర్ఖుడు. దయచేసి గమనించాలి, అనాగరికుడు. క్రైస్తవ జీవితంలో ఆ క్రైస్తవ సాంప్రదాయం, భక్తికి తగినటువంటి ఆ సాంప్రదాయం లేని వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఈ మూర్ఖత నీ జీవితంలో ఉంటే మిథ్యానీయులు నీ ఇంటికి వస్తారు, అమాలేకీయులు నీ ఇంటికి వస్తారు. అంటే నీ సంపద దోచుకుపోవటానికి, నీకున్నటువంటి ఆ సంపద తీసుకువెళ్ళిపోవటానికి. ప్రియులారా గమనించాలి, ఈ రోజున ఈ రాత్రి సమయమంది స్థలములో కూర్చున్న ప్రతి బిడ్డని నా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు దోషివా నిర్దోషివా అని తెలుసుకోవటానికి. నా ప్రభు ఎదుట నేను నిర్దోషి అయితే నా మీదికి మిథ్యానీయులు రారు. నా ప్రభు ఎదుట నేను నిర్దోషి అయితే నా మీదికి అమాలేకీయులు రారు. మొరటుతనం. ఎందరో చెప్పారు వాడికి, ఒరే బాబు త్రాగద్దు, త్రాగితే నీ జీవితం పాడైపోతుందని అందరూ చెప్పారు. అయినా వాడు త్రాగుతూనే ఉన్నాడు. బాబు చదువుకో, మంచిది, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు, చదవలేదు. వాడు స్నేహితులతో కలిసి ఎన్నో చెడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, పనికిరాని కార్యాలు చేస్తూ ఉన్నాడు. నన్ను గమనించాలి, ఒక ఉపాధ్యాయుడు, మంచి ఉపాధ్యాయుడు, ఆయనకొక్కడే కుమారుడు. ఒక రోజున మధ్యరాత్రి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టారు. ఆ టీచర్ గారు తలుపు తెరిస్తే ఆ పోలీసులు కనిపించారు. సార్ ఏమి అని అడిగితే, మీరు కాస్త పోలీస్ స్టేషన్కి రావాలి, మా ఎస్ఐ గారు రమ్మన్నారన్నారు. మధ్యరాత్రి అది, ఉదయం వస్తానండి అన్నాడు. లేదు ఇప్పుడే రావాలి అని చెప్పారు. ఆ టీచర్ గారు బయలుదేరి ఆయన స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు చాలా దురుసుగా మాట్లాడారు. అసలు మీరు టీచరేనా? మీ పిల్లల్ని పెంచడం మీకు చేత కాదా? చాలా దురుసుగా మాట్లాడారు. ఆ టీచర్ గారికి అర్థం కాక, ఎస్ఐ గారు సమాచారం ఏదో చెప్పండి అంటే, రే వాళ్ళని పిలువు అన్నాడు. 5 మంది ఆ స్థలంలోనికి వచ్చారు. 5 మంది ఆ స్థలంలోనికి వస్తే వినాలి, అందులో ఈయన కొడుకు కూడా ఉన్నాడు. ఈ కొడుకుని ఎక్కడో రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తూ ఉన్నాడు డబ్బులు పెట్టి. ఆ వెంటనే ఎస్ఐ గారు అన్నాడు, వాడు మీ కొడుకేనా? నా కొడుకేనండి. ఆయన అంటున్నాడు, రే ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఏం జరిగింది అని. వాడు తల వంచుకొని నిలబడ్డాడు. ఎస్ఐ అంటున్నాడు, నేను చెప్తాను వినండి, వాడిని ఎక్కడో మీరు పంపేసి మీ ఇంట్లో మీరు హాయిగా ఉన్నారు. వీళ్ళందరూ కిరాయి గుండాలు. డబ్బిస్తే నిన్ను కూడా చంపేస్తారు, డబ్బిస్తే నన్ను కూడా చంపేస్తారు. కిరాయి గుండాలతో చేరాడు వాడు. ఈ మధ్యనే 3 హత్యలు చేసిన గుంపులో వీడు కూడా ఉన్నాడు. డబ్బివ్వరా వానికి మంచిగా మీరు చూడరా? ఆ టీచర్ గారు, ఎస్ఐ గారు అడిగే మాటలకు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏం చేయాలి ఎస్ఐ గారని? ఏమీ చేయొద్దు, వాడు జైలుకి పోతాడు. కన్ఫర్మేషన్ కొరకు తెలుసుకోవటానికి చెప్పాను, వాడు నీ కొడుకో కాదోనని. ఆ టీచర్ గారు ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. దయచేసి గమనించాల్సింది, ఆ టీచర్ గారి కుటుంబంలో జరిగిన సంఘటనలు ఇంకొక విధంగా మీ కుటుంబంలో కూడా జరిగి ఉంటాయి కదా. మీరు కనిన పిల్లల ద్వారా ఎందరో ఏడుస్తూ ఉన్నారు కదా, ఎందరో బాధపడుతున్నారు కదా. కారణం ఏమిటి? నా దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీవు నిర్దోషిగా కనిపిస్తూ ఉన్నావు, ఏదో తప్పులు చేశావు. నా దేవుడు నిన్ను చూసినప్పుడు నీవు దోషిగా లేవు. నీవు దోషి అని ఎలాగ చెప్పగలడు అంటే, ప్రభు నిన్ను చూసినప్పుడు శత్రువైన సాతానుడు కూడా ప్రక్కనే నిలబడి అంటాడు, నీవు ప్రార్థిస్తావు, ప్రభా ఈ సహాయం నాకు చేయి, ఈ ఆరోగ్యం నాకు ఇవ్వు, నా కుటుంబాన్ని దీవించు, ఇలాంటి మాటలు. అయితే
ప్రభు నీ ప్రార్థన విని సహాయం చేసేటప్పుడు ఆ యొక్క సాతానుడు ఆ ప్రభు వారితో మాట్లాడుతూ నీ ప్రక్కన వాడు నిలబడి చెప్తాడు, వీడికెందుకు నీవు సహాయం చేస్తావు, వీడు ఫలానా తప్పు చేశాడు, వాడు ఫలానా తప్పు చేశాడని నీ తప్పితాలన్నీ ప్రభువుకి చెప్పి ప్రభు ఎదుట నిన్ను దోషిగా నిలబెడతాడు. దయచేసి గమనించాలి. ఎన్నో పర్యాయాలు నీవు అడిగింది నువ్వు పొందుకోలేవు, ఏడ్చావు, ఉపవాసం ఉన్నావు, ఎన్నో రోజులు ఉన్నావు, ఎంతవరకు ఏమీ పొందుకోలేదు. సంవత్సరం గడిచినా ఆయన వద్ద నుండి జవాబు రాలేదు. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదని అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి నీ మీద నీకే విసుగు. నేనెందుకు పుట్టాను అనుకున్నా, వాడెందుకు పుట్టాడు అనుకున్నా, ఈవెన్నెందుకు పెళ్లి చేసుకున్నాను, వాణ్ణెందుకు పెళ్లి చేసుకున్నానని నీ అంతటా నీవే దూషించుకుంటూ ఉన్నావు. కారణం నీవు దోషివైన కారణాన నీ కుటుంబంలోనికి మూర్ఖత వచ్చాది. మూర్ఖుని ఎంత చెప్పినా వాడు వినడు. దయచేసి గమనించాలి. నీ కుటుంబంలోనికి కలహం వచ్చాది. ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే కుండలో వండుకుంటున్నాం, తింటున్నాం, ఒకే కుండలోటి నీళ్లు త్రాగుతున్నాం, అయితే కలిసి ఉండలేదు. వారి మధ్యన కలహాలు. ఈ రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న అనేక మంది జీవితాలలో, కుటుంబాలలో కలహాలు ఉండటానికి గల కారణం, అనేక మంది జీవితాలలో మొరుటుతనం ఉండటానికి కారణం, నా దేవుడైన యేసు ప్రభుల వారు నిన్ను చూస్తున్నప్పుడు నీవు దోషిగా కనిపించలేదు, నేరం లేని వ్యక్తిగా కనిపించలేదు, పాపం లేని వ్యక్తిగా కనిపించడం లేదు. ఏదో తప్పు ఉంది నీలో, దోషిగా నువ్వు నిర్ణయించబడ్డావు. అందుకే జీవితం చాలా దుర్భరమయ్యాది. 10 సంవత్సరాల నుండి బాధపడుతున్న వారు ఉన్నారు, 20 సంవత్సరాల నుండి బాధపడుతున్న వారు ఉన్నారు. చాలామంది నా జీవితం అంతా ఇంతేనా అని విసిగిపోయిన వారు కూడా ఉన్నారు. భయపడకండి. రాత్రి సమయమందు ఆ పరిశుద్ధుడైన దేవుని పాదముల చెంత పశ్చాత్తాపపడి నిన్ను దోషిగా దేవుని ఎదుట నిలబెట్టిన పాపమేమిటో దాన్ని రాత్రి సమయమందు విడిచిపెట్టగలిగితే నీ ఇంట్లో నుండి కలహం బయటికి వెళ్ళిపోతుంది, నీ ఇంట్లో నుండి మొరటుతనం బయటికి వెళ్ళిపోతారు. నీవు మాట్లాడిన మాట తండ్రిగా నీ పిల్లలు వింటారు, నువ్వు మాట్లాడిన మాట భర్తగా నీ భార్య వింటారు. ఇది వరకు తిరుగుబాటు ఉండేది, ఇది వరకు లోబడని తనం ఉండేది. రాత్రి నా యేసు ప్రభుల వారి ఎదుట నీవు ఎందుకు దోషివయ్యావో, ఏ పాపం చేసి నీవు దోషిగా నిలబడ్డావో ఆ పాపాన్ని బహిరంగంగా ప్రభు ఎదుట ఒప్పుకుంటే, విడిచిపెడితే నా దేవుడు అంటాడు, సాతానా వీడిప్పుడు నిర్దోషి, వాని ఇంట్లో ఇక మీదట మొరటుతనం ఉండదు, వాని ఇంట్లో ఇక మీదట కలహం ఉండదు, సంతోషం ఉంటుంది, ఒకరికొకరు లోబడే ఆత్మీయ స్థితి వారికి ఉంటుంది అని ప్రభు సాతానుడితో చెప్పి, ఇంతకాలం నువ్వు అడిగిన ప్రతి దీవెన ప్రభు నీకు దయచేయునుగాక. ఇంతవరకు నీ జీవితంలో ఏది లేదనుకొని బాధపడుతూ ఉంటివో అవన్నీ నా ప్రభులవా ఒకటి తరువాత ఒకటి నీ కుటుంబానికి ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్న బిడ్డలు గట్టిగా ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఈ పరిస్థితులలో యెహోవా దేవునికి మొరపెట్టారు. యెహోవా దేవునికి మొరపెడితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు 8వ వచనంలో ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తను పంపాడు. అతడు వారితో ఈ విధంగా ప్రకటించాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి తిని,
నేను వారి దేశమును మీకు ఇచ్చాను. అయితే దేవుడైన యెహోవాను నేనే అమోరీయుల దేశమున నివసించుచున్న వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. ప్రభు చెప్తున్న మాట, మీరు దోషులు. రెండవది, మీరు నా మాట వినకపోతిరి. ఎన్నో కార్యాలు మీ జీవితంలో నేను చేశాను, కానీ మీరు నా మాట వినకపోతిరి. రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, ఎవరెవరి మాటలో వింటాం, ఏవేవో వింటాం. దయచేసి దేవుని మాట మనము వింటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితంలో ఇంతవరకు ఏ జరగని కార్యము ఆయన జరిగించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. రాత్రి ప్రభు చెప్పే ప్రతి మాట నీ చెవిని పెట్టాలి. ప్రభు చెప్పే ప్రతి మాట నీ చెవిలో నాటుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది. లూకా సువార్తలో ప్రభు చెప్పాడు, ఆయన చెప్పేటటువంటి మాటలు వారి చెవిలో నాటుకోవాలి అని చెప్పాడు. ప్రభు మాట విన్నాం, అయితే ప్రభు మాట మన చెవిని పెట్టుకోవాలి. నన్ను గమనించాల్సింది, ఒకరోజున సముద్రంలో తుఫాను వచ్చాది. యేసు ప్రభుల వారు సముద్రమా నిమ్మలించు అన్నాడు. సముద్రము ఆ మాట చెవిని పెట్టుకొని ఆ మాటకు విధేయత చూపెట్టి నిమ్మళమైపోయారు. ఒకప్పుడు ప్రభుల వారు సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే గాలి భయంకరంగా వీచాది. ప్రభు అన్నాడు, గాలి సద్దనిగిపో అన్నాడు. గాలి ప్రభు మాట చెవిని పెట్టారు, నిమ్మళమైపోయాది. ఈ రాత్రి సమయమందు నీ జీవితంలో ప్రభు చెప్పే మాట నీ చెవిని పెట్టుకోవాలి. వినాలి కాదు, వింటావు, చెవిని పెట్టుకోవాలి. చెవిని పెట్టుకుంటే ఆ సముద్రం వలె ఆ ఘోష, అలలు, అలాంటి పెద్ద పెద్ద సమస్యలు నీ ముందున్న నా ప్రభు దాన్ని నిమ్మలపరుస్తాడు. గాలి లాంటి భయంకరమైన విపత్తులు నీ ముందు నిలబడ్డా నిశ్శబ్దమైపోతాయి. ఎన్నోసార్లు దైవ సేవకులు చెప్పిన మాటలు విన్నారు, అయితే పెట్టుకోలేదు, చెవిలో పెట్టుకోలేదు. నన్ను గమనించాలి. ఓ భర్త ఎక్కడో పరాదేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు సెలవులు 2 మాసాలు ఉంటాయి. భార్యతో చెప్పాడు, ఈ పర్యాయం నేను వచ్చేటప్పుడు నీకు బంగారు గొలుసు తెస్తానన్నాడు. దయచేసి వినాలి. ఆ భార్య ఆ మాట తన చెవిని పెట్టుకుంది. 2 మాసాలు అయ్యాయి. 2 మాసాల తరువాత భర్త అన్నాడు, నేను ఫలానా ఎయిర్పోర్ట్కి వస్తున్నా, నీవు కూడా వచ్చి అక్కడ నన్ను రిసీవ్ చేసుకోమని. భార్య చాలా సంతోషంగా 2 మాసాల తరువాత తన భర్తని కలుసుకోవటానికి వెళ్ళాడు. భర్త ఫ్లైట్ దిగాడు. భర్త ఇద్దరు కారులో కూర్చొని ప్రయాణమై వస్తూ ఉన్నారు. భార్య మధ్యదారిలో అంటుంది, ఏమండి 2 మాసాలకు ముందు నాకు ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందా అనని. ఆయన అంటాడు, ఏం చెప్పాను? ఏం చెప్పలేదే. లేదండి, మీరు ఆలోచించండి. అదే ఏం చెప్పలేదు, దయచేసి ఆలోచించండి, ఫోన్లో చెప్పారు. ఏదో చెప్పకూడదా? నన్నంత విసిగించేది ఎందుకు? ఆమె అంటుంది, నాకు గొలుసు తెస్తామని చెప్పారని. ఆడు చెప్పినోడు మర్చిపోయినాడు, వినింది మాత్రం మర్చిపోలేదు. విన్నది తన చెవిలో మాట పెట్టుకున్నది. హల్లెలూయా. విన్నది తన చెవిలో మాట పెట్టుకొని అంటుంది, 2 మాసాల కిందట నాకు బంగారు గొలుసు తెస్తామని చెప్పారు అని అంటే వాడు షాక్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మర్చిపోయాడు. కాబట్టి దయచేసి గమనించాలి. మనుషులు చెప్పొచ్చు, మనుషులు వినొచ్చు, దేవుడు మాట్లాడచ్చు, మనుషులు వినొచ్చు. దేవుడు చెప్పిన మాట మన చెవిలో పెట్టుకుంటే సముద్రమే నిమ్మలిస్తుంది, గాలే సద్దనిగిపోతుంది. ప్రభు అంటాడు, నా మాట, నేను చెప్పిన మాట తప్పిపోను, నేను చెప్పిన మాట తప్పిపోను. ప్రభు సెలవిచ్చాడు.
నేను చెప్పిన మాట తప్పిపోవటానికి మీలాంటి మనుషుడు కాదు. నేను ఏది చెప్తున్నానో అది ఖచ్చితంగా మీ జీవితంలో నేను చేస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ రాత్రి ప్రభు నీతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాటని నీవు చెవిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ కృపగల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి శక్తిమంతుడైన. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నీకున్నటువంటి కలహాలు తొలగిపోవటానికి, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవటానికి ప్రభు కృప దయచేస్తాడు. బైబిల్ నాయన డైరీ దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ప్రియులారా బాగా వినాలి, బాగా వినాలి. పరిశుద్ధ బాగా వినాలి. బాంబే పట్టణంలో యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ అని 100 చర్చిలు కలిసి ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేశారు తెలుగువారు. ఆ కూటాలకు వెళ్ళి వాక్యం 3 రోజులు బోధిస్తూ ఉన్నారు. విస్తారమైన జనం ఆ స్థలంలో. ఆ రాత్రి సమయమందు చివరిలో వారితో ఈ మాట మాట్లాడుతూ, ఈ రాత్రి ప్రభు మాట నీ చెవిలో పెట్టుకుంటే, ఏది నీ చెవిలో పెట్టుకుంటావో అది ప్రభు కార్యం చేస్తాడని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాం. ఆఖరి రాత్రి అది ప్రార్థన చేస్తే ఆ మందిలో ఎవరో ఒక స్త్రీ గట్టిగా అరుచుకుంటూ తన చేతిలో ఏదో పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది. గట్టిగా అరుస్తూ ఏమది అని ప్రజలంతా అటు ఇటు ప్రక్కకెళ్తున్నా తీరా చూస్తే ఆమె చేతిలో ఒక కణిత రక్తం కారుతూ ఉంది. ఆ స్టేజ్ మీదకి వచ్చి అంటుంది, అయ్యా నా కడుపులో ఉన్న కణిత రాలిపోయాది, నా కడుపులో ఉన్న కణిత రాలిపోయాది. ఇప్పుడే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ కార్యం జరిగదని. ఎందుకో తెలుసా? ప్రభు తాను ఏం చెప్తాడో అది చేస్తాడు. ఎవరిలో చేస్తాడు? ఎవరి చెవిలో ఆయన మాట ఉంచుకుంటారో, పెట్టుకుంటారో వారి జీవితంలో ఈ రాత్రి కూడా ఆయన కార్యము చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు కుంటివాడవైతే పరిగెడతావు, గుడ్డివాడవైతే చూస్తావు. నీ కడుపులో ఉన్న కణితలు రాలిపోతాయి, పైన ఉన్న కణితలు కూడా డిసపియర్ అయిపోతాయి. నా దేవుడు శక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, అయితే నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నోటి నుండి బయలువెడలిన మాట ఏ బిడ్డ తన చెవిలో పెట్టుకుంటాడో వారి జీవితంలో ఈ రాత్రి గొప్ప కార్యాలు చేయటానికి నా యేసు ప్రభువా ఈ ఆవరణమంతా సంచారం చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, ఇప్పుడే ప్రభువా చాలా మందిని తాకుతూ ఉన్నాడు ఆయన, చాలా మందిని తాకుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అనేక మంది జీవితంలో ఈ రాత్రి కూడిక ముగిసే లోపల చాలా గొప్ప కార్యాలు మీరు చూడటానికి, గొప్ప కార్యాలు అనుభవించటానికి దేవుడు కృప దయచేయును గాక. దేవుడు కృప దయచేయును గాక. దేవుడు కృప దయచేయును గాక. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఆ పరిస్థితులలో దేవుడు ఇజ్రాయేలీయుల హీన స్థితి నుండి తప్పించటానికి వారి మొర ఆలకించాడు ఆయన. ఎంత చెడ్డవారైనా ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన మొర ఆలకిస్తాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడని. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాడు, తన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడని. రాత్రి ఒకవేళ నీవు దూరంగా ఉండొచ్చు, ఈ రాత్రి ఆయన దగ్గరికి వస్తే త్రోసివేయడు ఆయన. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఘోరమైన పాపిగా ఈ స్థలంలోకి వచ్చి ఉండొచ్చు, ప్రభా నేను పాపినంటే ఆయన నిన్ను చూసి ముఖం త్రిప్పుకోడు, తన కౌగిలిలోకి నిన్ను చేర్చుకొని నీ పాపాన్ని క్షమించి నీవు నా ప్రియ కుమారుడివని ప్రభువు చెప్తారు. ఇశ్రాయేలీయులు, దోషులైన ఇశ్రాయేలీయులు ఆయన మాట వినకపోయినా యెహోవాకు వారు మొరపెట్టినప్పుడు ప్రభు వారి మీద కనికరం చూపెట్టి వారిని ఆ ప్రజల నుండి, ప్రియులర మిథ్యానీయుల నుండి, అమాలేకీయుల నుండి తప్పించటానికి, మొరుటుతనము నుండి, కలహాల నుండి తప్పించటానికి ఒక మనిషిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ఎవరంటే గిద్యోను అని బైబిల్ సెలవిస్తారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, గిద్యోను అని వాక్యం సెలవిస్తారు.
గిద్యోను నాడు తెలుసా, అభియజ్రేయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద అతడు గానుగ చాటున తాను పండించిన గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. దయచేసి వినాలి. ఓ గానుగ చాటున తన గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఎవడైనా పంట పండించి కళ్ళములో దొల్లగొట్టుకుంటాడు, కానీ గానుగ చాటున దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. మిద్యానీయులకు కనిపించకుండా, అమాలేకీయులకు కనిపించకుండా. అయితే దేవుడు చూశాడు అతన్ని. మనము వారికి కనిపించకూడదు, వీరికి కనిపించకూడదు అనుకుంటాం. నేను దేవునికి కనిపించకూడదని ఎవరికీ తెలియదు. ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు. ఎవరెవరేం చేస్తారో తెలుసు, ఎవరెవరు ఏం మాట్లాడతారో తెలుసు, ఎవరెవరు ఎక్కడికి వెళతారో తెలుసు. అన్ని ప్రభువుకు తెలుసు. ప్రభు ఒక దూతను పంపి గిద్యోను చూసి ఏమంటున్నారు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలాగ సంభవించాలి అని చెప్పాడు. ఆ మాట చాలా మంచిది, బాగా గమనించాలి. దూత వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా మీకు తోడై ఉన్నాడంటే గిద్యోను అంటున్నాడు, నిజమే, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరగాలి? ఈ మిద్యానీయులు మా మీదికి ఎందుకు రావాలి? అమాలేకీయులు మా మీదికి ఎందుకు రావాలి అని గిద్యోను దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్న దైవ జనాంగమా, దయచేసి ఆయన అంటాడు, ఇజ్రాయేలీయులను రక్షించటానికి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడంటే ఆయన అంటాడు, నిజమేనండి, నా పరిస్థితి ఏమో చెప్పేదా? చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా చెప్పండి సార్, హల్లెలూయా. దూత నేరుగా వచ్చి మాట్లాడి నీ ద్వారా ఇజ్రాయేలీయులకు రక్షణ కలుగుతుందని చెప్తే అంటాడు, దేని ద్వారా నేను ఇజ్రాయేలీయులకు రక్షణ కలిగించగలను? నా చేత ఏముంది? నేను ఎవరినో తెలుసా? మనష్షే గోత్రము నాది, ఇజ్రాయేలీయుల గోత్రాల్లో ఆఖరి గోత్రం. ఆ ఇజ్రాయేలీయుల గోత్రంలో, మనష్షే గోత్రంలో మా ఇంటి వారిలో నేను కనిష్ఠుడను అని చెప్పి ఆయన అంటాడు, నేను ఎన్నిక లేనివాడనయ్యా, మా గోత్రమే ఎన్నిక లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు, నేను కనిష్ఠుడనై ఉన్నాను. దేని సహాయము చేత దేవుడైన యెహోవా నన్ను ఇజ్రాయేలీయులను నా ద్వారా రక్షింపగలడు అని చెప్పాడు. నన్ను బాగా గమనించవలసినటువంటి విషయం, నా కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటున్నాడో తెలుసా? బాగా ఘనత కలిగిన వారిని, విద్య కలిగిన వారిని, ఉద్యోగం కలిగిన వారిని, లేకపోతే కులస్తుల్ని, మతస్థుల్ని, ఇలాంటి వారిని కాదు. ఈయన అంటాడు, నేను కనిష్ఠుడు మా ఇంటి వారిలో, మా గోత్రము ఎన్నిక లేనిది, నా ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు రక్షణ కలిగేది ఏముందని నా దగ్గర. దయచేసి గమనించాలి. ఇటువంటి బలహీనమైన మాటలు ఎన్నో పర్యాయాలు మనం మాట్లాడి ఉంటాం, ఎన్నో పర్యాయాలు. దయచేసి వినాలి. చాలామంది అంటారు, నేనా వెళ్ళి సువార్త చెప్పేది, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరుగుతాయా, నేను వెళ్ళి ఆయనతో చెప్తే మాట వింటాడా, అసలు ఈ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు మాటలు చెప్తే వాళ్ళు వింటారా, నేను ఆ గ్రామంలోకి వెళ్ళి సువార్త చెప్పటానికి నాకు ఏ సామర్థ్యత ఉంది? ఇలాంటి బలహీనమైన మాటలు గిద్యోను మాట్లాడినట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. దయచేసి వినాలి. బలహీనమైన మాటలు మాట్లాడుతున్న గిద్యోనుతో అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉంటాడయ్యా, నీవు కాదు చేసేది పని, దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పాడు. రాత్రి సమయమందు ఎన్నో పర్యాలు నేను నా కుటుంబాన్ని కట్టుకోగలనా,
నేను నా భార్యని దారిలో పెట్టగలనా? నా పిల్లలకు నేను మంచి భవిష్యత్ ఇవ్వగలనా? నేను ఈ సంఘంలో పరిచర్య చేయగలనా? నేను పరిచర్య చేస్తే ఆత్మలు పరిశుద్ధపరచబడతారా? నేను ఈ సేవ చేయటానికి నాకు యోగ్యత ఉందా? ఎన్నో బలహీనమైన మాటలు సేవకులు మాట్లాడతారు, ఎన్నో బలహీనమైన మాటలు కుటుంబంలో యజమానులు మాట్లాడతారు, ఎన్నో బలహీనమైన మాటలు కుటుంబంలో భార్యలు మాట్లాడతారు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తాది, నీ గోత్రము ఆఖరిదే, నీ ఇంటి వారిలో నువ్వు కనిష్ఠుడివే, అయితే దేవుడు నీకు తోడై ఉండి ఈ కార్యములు నీ ద్వారా చేయగలడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభుల వారు గిద్యోను నీ ద్వారా రక్షిస్తాడయ్యా. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మనం చాలా పర్యాయాలు ఈ బలహీనమైన మాటలే మాట్లాడుతుంటాం. ఈ ఇంటిని నేను కట్టలేను, ఈ సంసారంలో నేను కొనసాగలేను, ఈ పిల్లలకు నేను మంచి భవిష్యత్తు ఇవ్వలేను. ఇలాంటి మాటలు దేవుడు నీకు తోడై ఉంటే నీ కుటుంబాన్నే కాదు, గిద్యోను ఇశ్రాయేలీయుల గోత్రములు, వంశాలు, కుటుంబాలు, ఎన్నో లక్షల మంది ప్రజలకు రక్షణ కలగజేయటానికి నా దేవుడు ఆ బలహీనమైన మాటలు మాట్లాడే వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడు. ఈ రాత్రి సమయమంది ఈ స్థలంలో పదే ఈ బలహీనమైన మాటలు మన నోట్లో నుండి వచ్చాయి. దేవుడు ఈ రాత్రి సమయమంది నిన్ను చూసి, నా కుమార్తె, నేను నీకు తోడై ఉంటాను, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని ప్రభుల వారు చెప్పబోతున్నారు. నా కుమారుడా, నేను నీకు తోడై ఉంటా, లక్షల మందికి రక్షణ కలిగించే కార్యం నీ ద్వారా నేను చేస్తాను. అయితే నా ఎదుట నీవు దోషిగా ఉండాలి, నా మాట నువ్వు వినాలి. నా ఎదుట దోషిగా నువ్వు కనిపించాలి, నిర్దోషిగా కనిపించాలి, నా మాట వినాలి. ఈ 2 పనులు నీవు చేస్తే నేను నీకు తోడై ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి, రక్షించటానికి గిద్యోనుని ఎన్నిక చేసుకున్నట్లుగా నేను నిన్ను ఎన్నిక చేసుకుంటానని ప్రభుల వారు సభాముఖముగా ఆయన మన అందరితో కూడా ప్రమాణము చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రమాణము చేసే దేవుడు మాట తప్పడాయన. అయితే ఒకటి, దేవుని ఎదుట నీలో ఉన్న ఆ దోషం తొలగిపోని నిర్దోషిగా నిలబడు. దేవుని మాట జాగ్రత్తగా విను. దేవుడు నిన్ను బలపరిచి లక్షల మందికి ఉపయోగకరంగా దేవుడు నిన్ను చేయగలడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, తన దగ్గరకు వచ్చిన దూతకు ఆయన ప్రార్థన చేసి ఆయన బలి అర్పించి దూత వెళ్ళిపోయాడు. తర్వాత జరిగింది ఏమిటో తెలుసా ప్రియులారా? ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడు, ప్రభువా, నిజంగా నా ద్వారా మీరు గనక ఈ ప్రజలకు రక్షణ కలిగించు పక్షాన నేను ఒక సూచన అడుగుతాను అన్నాడు. దానికి మునుపు ఆయన ఏం చేశాడంటే, ఈ మిద్యానీయులు, అమాలేకీయులు ఇసుక రేణువుల వలె దండెత్తి వచ్చేశారు. చాలా పెద్ద సైన్యం, ఎక్కడ చూసినా ఒంటెలు, గుర్రాలు, జనం విస్తారంగా ఉన్నారు. వాళ్ళని చూసి నాకు కూడా సైన్యం కావాలి కదా అని గిద్యోను చేసిన పనేమిటో తెలుసా? చూడండి, 34వ వచనం, 6వ అధ్యాయం. యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించెను, అతడు బోరబూదినప్పుడు అబీయేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చారు. అతడు మనష్షీయుల అందరి యొద్దకు దూతలను పంపగా వారు కూడుకొని నఫ్తాలి గోత్రము, జెబూలూను, ఆషేరు ఈ గోత్రములన్నింటిలో నుండి గిద్యోను దగ్గరికి 32,000 మంది వచ్చారు. గిద్యోను బోరబూదినప్పుడు ఈ గోత్రములలో నుండి 32,000 మంది యుద్ధానికి సిద్ధమైపోయారు. ఈ మిద్యానీయుల మీద, అమాలేకీయుల మీదకి యుద్ధం చేయటానికి. అయితే గిద్యోనుకు ధైర్యం చాలక దేవునితో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా, నేను మిమ్మల్ని ఒక సూచన అడుగుతాను, దయచేసి ఆ సూచన నాకు తెలియాలి. ఆ సూచన విషయంలో నాకు మీరు అవును
అన్నట్టుగా కార్యము జరిగిస్తే నేను వెళతాను మిద్యానీయుల మీదికి, అమాలేకీయుల మీదికి యుద్ధానికి వెళతాను. జనం ఉన్నారు, అయితే నా ద్వారా ఈ ప్రజలకు రక్షణ కలిగిస్తారు అనటానికి దూత మాట్లాడాడు. నేను నమ్ముతున్నాను. జనం కూడా వచ్చారు, నేను నమ్ముతున్నాను. అయితే ఒక సూచన నాకు చూపెట్టండి అని అడిగాడు. ఆ సూచన చూపెట్టమని అడిగినప్పుడు జరిగిన సమాచారం ఏమిటో తెలుసా? నన్ను బాగా గమనించవలసిన విషయం. హల్లెలూయా, నన్ను బాగా గమనించాలి. ఆయన అంటాడు, ఈరోజు రాత్రి ప్రభా కళ్ళములో నేను ఒక పాత్రలో గొర్రెబొచ్చును ఉంచుతాను. మీరేం చేయాలంటే మీరు కళ్ళమంతా మంచు కురవాలి. అయితే నేను ఆ పాత్రలో పెడతాను, చూడండి, పాత్రలో పెడతాను. ఆ గొర్రెబొచ్చు మాత్రం తడబకూడదు అని దేవుని సూచన అడిగాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం. ప్రభు పిల్లలు మీరు బాగా ఆలోచించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నన్ను ఇదేనాయనా గొర్రెబొచ్చు, థ్యాంక్ యూ. ఒక కుర్చీ మీద పెడితే బాగుంటుంది నాయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఓ ప్రైజ్ ద లార్డ్. దయచేసి ప్రభు పిల్లలు బాగా గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తారు. రాత్రి ఈ స్థలంలో ఉన్న విషయాన్ని చూడండి. బైబిల్లో చెప్పబడిన మాట, గిద్యోను అడిగిన మాట ఏం రాయబడి ఉందో తెలుసా? ఇదంతా కళ్ళము, ఇక్కడ ఒక గ్రీన్ పాత్ర మీద గొర్రెబొచ్చు ఉంది. ఆయన అంటున్నాడు, ప్రభువా ఈ కళ్ళమంతా కూడా మంచు కురవాలి, ఈ పాత్ర మీద మాత్రం మంచు కురవకూడదు. ఈ గొర్రెబొచ్చు మీద మంచు కురవకూడదు. హల్లెలూయా. దయచేసి గమనించాలి. దేవుని బిడ్డలు బాగా ఆలోచించవలసిన విషయం. మా వాళ్ళు ఒకటి ఏదో చేస్తూ ఉన్నారు, బాగా వినాలి. ఇది కిందికి దించి అది మీదికి పెట్టండి. కాదు, ఇది దించండి. అది పైన పెట్టిన ఆయన. ఓకే గొర్రెబొచ్చేది ఆ పాత్ర ఇట్లా ఇవ్వండి. గిద్యోను అడిగిన సూచన ఇదంతా కళ్ళము. ప్రభువా ఈ కళ్ళం మీద మంచు కురవాలి, ఈ పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు మాత్రం మంచుతో తడవకూడదు అన్నాడు. వర్షం వస్తే ఈ వీధిలో వర్షం పడితే ఆ వీధిలో పడకపోవచ్చు, ఈ ఊర్లో కురిస్తే ఆ ఊర్లో కురవకపోవచ్చు. ఎండ కూడా అంతే. అయితే మంచు కాలంలో ప్రతి దగ్గర కురుస్తూనే ఉంటుంది. గిద్యోను అడిగిన సూచన విచిత్రమైందే. కళ్ళమంతా కురవని, ఈ పాత్రలో ఉన్న గొర్రెబొచ్చులో మాత్రం కురవకూడదు ప్రభువా అని దేవునికి మనవి చేశాడు. గిద్యోను అంటాడు, నేను బలహీనుడను, నా గోత్రము ఆఖరిది, నేను అస్సలు నా వంశంలో కనిష్ఠుడు, నేను బలహీనుడు, నా గోత్రం ఆఖరిది అని చెప్పిన ఈ బలహీనుడు, ఈ అవిశ్వాసి, ఆఖరి గోత్రానికి సంబంధించిన ఈ వ్యక్తి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సూచన అడిగితే ఆ రాత్రి దేవుడు కళ్ళమంతా కూడా మంచు కురవడం ప్రారంభించాడు. కళ్ళమంతా కూడా మంచు కురవడం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకే కొట్టుకుంటా ఉన్నారు. ఇక్కడే కాదు నాయన, అక్కడ దాని మీద పడకూడదంటే అయ్యో మొద్దు ముఖమా, అట్లా తిరగమంటే దానికి కొట్టుకుంటా కూర్చున్నావు. తిరుగు, పరిగెత్తు పైకేను. ఇదంతా ప్రాక్టీస్ లేని పనులు ఇవన్నీ. కళ్ళమంతా మంచు కురిసేది, కానీ ఈ పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు మంచుకు తడవలేదు. ఉదయాన గిద్యోను వచ్చి చూస్తే కళ్ళమంతా మంచుతో తడిసిపోయాది, కానీ గొర్రెబొచ్చు మాత్రం తడవలేదు. గిద్యోనుకు చాలా ఆశ్చర్యమయ్యాది. గిద్యోను విశ్వాసం పెరిగాది. బలహీనుడు నేను,
దేవుని మాటలు విశ్వసించలేకపోయా. నా గోత్రంలో ఆఖరి గోత్రం, నా ఇంటి వారిలో కనిష్ఠుని, దేవుణ్ణి నేను అనుమానించా. అయితే నా దేవుడు ఈ సూచన నాకు చేశాడని చెప్పి గిద్యోను చాలా సంతోషించాడు. అయితే తన దగ్గరున్న 32,000 మందిని ప్రోత్సాహపరిచి వెళదామా యుద్ధానికి అని అనలేదు ఆయన. నన్ను గమనించాలి. రెండవది ఏం జరిగిందంటే, నీళ్లు పోయండి దీని మీద, దయచేసి గమనించాలి. రెండవ సూచన అడిగాడు. ఏమన్నాడంటే, ప్రభువా ఇంకొకసారి నన్ను క్షమించండి, ఇంకొక సూచన నాకు దయచేయండి అని అడిగి అంటాడు, కళ్ళమంతా కూడా ఆరిన నేలగా ఉండాలి. అయితే ఈ గొర్రెపుచ్చ మీద మాత్రమే మంచు కురవాలి అని చెప్పాడు. దయచేసి గమనించాల్సింది, మంచు అంతా కురిసేశాది. బాగా వినాలి. కళ్ళమంతా మంచు కురవలేదు. ఇప్పుడు దీని మీద మాత్రమే దేవుడు మంచును కురిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినాలి. దీని మీదే మంచు కురిపించాడు. ప్రొద్దున గిద్యోను వచ్చి చూశాడు. కళ్ళమంతా ఆరిన నేలగా కనిపించాడు. అయితే ఈ పాత్ర మాత్రం తడిసిపోయాది. ఓ హల్లెలూయా. పాత్ర మాత్రం మంచుతో తడిసిపోయాది. నన్ను గమనించాలి. పిండాడు. బైబిల్ చెప్తాది, ఆయన పాత్రలో తడిసున్న మంచుని పిండితే పాత్ర నిండిపోయాదని వాక్యం సెలవిస్తుంది. పాత్ర నిండిపోయాదని. ఈ మాట బాగా గమనించాలి. దయచేసి బాగా వినాలి. ఏమా మంచు, ఏమా గొర్రెబొచ్చు, ఏమా కళ్ళము అని బాగా ఆలోచించాలి. మొదట ఆయన అడిగిన సూచన, ఈ గొర్రెబొచ్చు మీద మంచు కురవకూడదు ప్రభువా, ఈ కళ్ళమంతా కురవాలని. రెండవది, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే కురవాలి, కళ్ళములో మంచు కురవకూడదన్నాడు. ఈ గొర్రెబొచ్చు ఏంటి అని అడిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది. ప్రభు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైతే వాటిని హిమము వలె తెల్లగా చేస్తాం. రండి మన వివాదం తీర్చుకొందము, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనా వాటిని గొర్రెబొచ్చు వలె నేను చేస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. మీ పాపాలు రక్తం వలె ఎర్రనివైతే హిమములాగా తెల్లగా చేస్తాం. మీ పాపాలు కెంపు వలె ఎర్రనివైతే గొర్రెబొచ్చులాగా నేను మారుస్తానని చెప్పాడు. దయచేసి గమనించాలి. 2 విషయాలు చెప్పాడు. రక్తము లాంటి పాపము, కెంపు లాంటి పాపమని. దాని అర్థం ఏమిటో తెలుసా? రక్తము మన చేతికి అంటుకుంటే కడిగితే రక్తం పోతాది. కెంపుకి కడిగిన దానిలో ఉన్న ఎరుపుదనం దానిలో ఉన్న ఎరుపుదనం పగలగొట్టిన ముక్కలుగా దాన్ని పగలగొట్టిన ప్రతి ముక్కలో ఎరుపుదనం కనిపిస్తూ ఉంటారు. దాని అర్థం ఏమిటి? రక్తము లాంటి పాపము అంటే అది మరణకరం కాని పాపం. కెంపు లాంటి పాపం అంటే మరణకరమైన పాపం. ఏమి ఇవి 2? బైబిల్ చెప్తాది, మరణకరమైన పాపము కలదు, మరణకరం కాని పాపము కలదు అనని. ఓ రోజున ఓ స్త్రీని ఒక గుంపు తీసుకొని వచ్చి ఈమె వ్యభిచరిస్తుంటే మేము పట్టుకున్నాం. మోషే మాకిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారంతో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టమని చెప్పారు. ఇదిగో అని ప్రభు దగ్గర వాళ్ళు ఆమెను నిలబెట్టి చేతిలో రాళ్ళు పట్టుకొని ఆమెను సిద్ధంగా ఉన్నారు కొట్టడానికి. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో ఎవరిలో పాపం లేదో వారు మొదట ఆమె మీద రాయి విసరమన్నారు. అందరూ వారి చేతిలో ఉన్న రాళ్ళు పడేసి వారిలో ఉన్న పాపం తెలియచెప్పాడు గనుక సిగ్గుతో వెళ్ళిపోయా. వినండి, ఈమెను చూసి అంటాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా శిక్షించను. అప్పుడే వ్యభిచారం చేసి పడ్డ స్త్రీ లోపల మదన పడుతూ ఉంది. అంతరంగికంగా చేసిన తప్పును బట్టి ఈసారి క్షమిస్తే, ఈ ఒక పర్యాయము క్షమిస్తే జీవితంలో నేనెప్పుడు పాపం చేయనని పశ్చాత్తాప పడిపోతూ ఉంది. ఆమె అంతరంగాన్ని ప్రభు చూశాడు, వీరి అంతరంగాన్ని ప్రభు చూశాడు. వీరందరిలో పాపం ఉంది.
అయితే వారి చేతిలో ఆమెను శిక్షించటానికి రాయి ఉంది, వారి నోటిలో ధర్మశాస్త్రం ఉంది. వారి పాపాన్ని ప్రభు చెప్పిన పశ్చాత్తాపడలే. వారి నోటిలో ధర్మశాస్త్రం, వారి చేతిలో శిక్షించటానికి రాయి. అయ్యో, వారి హృదయంలో పాపం. ఎంత కల్తీ మనుషులు! ఒక్కడు కూడా నిజమే ప్రభ, నాలో పాపం ఉందని పశ్చాత్తాపడలే. తన పాపం తనకు తెలిసిన ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయాడు. ఆమె క్షమించబడ్డది, వీరు క్షమించబడలేదు. ఆమె పాపం మరణకరము కానిది, వీడి పాపం మరణకరమైనది. రాత్రి నీ పాపం ప్రభుల వారు చెప్పిన, నీకు తెలిసిన ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతావు చూడు, అదే మరణకరమైన పాపం, అదే కెంపు లాంటి పాపం. రాత్రి ఆ కెంపును పగలగొడితే, ఆ కెంపు లాంటి పాపాన్ని విడిచిపెడితే నయేసు నిన్ను గొర్రె బొచ్చుగా చేస్తానని చెప్పాడు. గొర్రె బొచ్చు అంటే గొర్రె శరీరం మీద బొచ్చు ఉంటుంది. ఎవరి గొర్రె? నయేసు ప్రభువా. ఆయన లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన శరీరం మీద నీవు రోమముగా, ఆయన శరీరం మీద నీవు బొచ్చుగా ఉంటావు. దాని అర్థం ఆయనను అంటు కట్టుకొని జీవించే జీవితాన్ని నయేసు ప్రభు నీకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కెంపు లాంటి పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తులు లేవాలి. ఈ రాత్రి కెంపు లాంటి పాపాన్ని విడిచిపెట్టే బిడ్డలు లేవాలి. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తా, ఆ రీతిగా గొర్రెబొచ్చు, ఆ కళ్ళములో పెట్టబడిన గొర్రెబొచ్చు పాత్రలో ఉంది. ఆ గొర్రెబొచ్చు మీద మంచు కురిసాది. పొద్దున గిద్యోను వచ్చి ఆ గొర్రెబొచ్చును తీసుకొని మంచుతో తడసబడిన గొర్రెబొచ్చును పిండాడు 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 పిండాడు. ఓ పాత్ర నిండిపోయాది. ఏమిటా గొర్రెబొచ్చు? ఏమిటా గొర్రెబొచ్చు? దాదాపు 2022 సంవత్సరాల క్రిందట యెరూషలేములో మేడగది మీద 120 మంది అపోస్తలులతో పాటు గలిలయలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు క్రీస్తు రక్తముతో కడగబడిన గొర్రెబొచ్చు వారు. యేసయ్య రక్తంతో కడగబడ్డారు. ఆ మేడగది ఒక పాత్ర లాంటిది. ఆ గొర్రెబొచ్చు అక్కడుంది. సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మొరపెట్టారు. ప్రభా, మీరు మాకు చెప్పారు కదా యెరూషలేముకు వెళ్ళి ప్రార్థించమని. మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడని చెప్పారు కదా. మేము ప్రార్థిస్తున్నాం. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు గడిచాయి. 10వ రోజున మేడగదిలో బలమైన గాలి వీచాది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వాని మీద దిగాది. ప్రతి వారు ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళములో పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు అపోస్తలులు. మొట్టమొదట ఆత్మ అక్కడ దిగాది. మొట్టమొదట మంచు అక్కడ తడిపాడు. అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. గిద్యోను దాన్ని పిండాడని వాక్యం సెలవిస్తారు. అపోస్తలులు యేసు ప్రభుల వారి పరిచర్య ప్రారంభించిన తరువాత నా యేసు వారిని పిండాడు. గిద్యోను మంచును పిండినట్లుగా, గొర్రెబొచ్చును పిండినట్లుగా ప్రతి అపోస్తలుని పిండాడాయన. ప్రతి అపోస్తలుడు హతసాక్షులైపోయారు. యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రకటించు విషయంలో సుఖం కోరుకోలేదు, సంతోషం కోరుకోలేదు, మేడలు కోరలేదు, మిద్యలు కోరలేదు, కారులు కోరలేదు, కచేరీలు కోరలేదు. వారు కేవలం ప్రభు కొరకు ప్రాణం పెట్టారు. పిండబడ్డారు వాళ్ళు. రాత్రి సమయమందు ఏ సేవకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రకటించడానికి పిండబడేవాడెవడు? అందరూ మేడలు కావాలి, మిద్దెలు కావాలి, భూములు కావాలి, భవనాలు కావాలి, బంగారం కావాలని కోరుకునేవాడే కానీ నా యేసు ప్రభుల వారి కొరకు పిండబడేవాడెవడు? అపోస్తలులు మొట్టమొదట పిండబడ్డారు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని పరిచర్య ధనంతో కూడింది కాదు, సుఖంతో కూడింది కాదు, సంతోషాలతో కూడింది కాదు. ఆకలి దప్పులతో, అవమానాలతో,
నిందలతో, శ్రమలతో, దెబ్బలతో కూడింది దేవుని పరిచర్య. వింటున్న దైవ జనాంగమా, ఎవరైనా అపోస్తలులాగా పిండబడిన వ్యక్తులు ఉన్నారా? ఎవరైనా చెప్పగలరా? ఒక్కొక్క సేవకుడు అంటాడు, మొదట నేను వచ్చినప్పుడు నాకేమీ లేదండి, నాకు తినటానికి లేదండి, కట్టుకోవటానికి లేదండి, ఉండటానికి లేదండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు 3 మేడలు ఉన్నాయి, 10 మేడలు ఉన్నాయి, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కార్లు ఉన్నాయి. నన్ను ఆశీర్వదించాడనే సేవకుని గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్ను ఆశీర్వదించాడు, మంచిదే. నీ ముందు కూర్చున్న మీ సంఘంలో విశ్వాసులు ఆశీర్వదించబడ్డారా? లేదే. ఇంకా భోజనం లేని వాళ్ళు ఉన్నారే, బట్టలు లేని వాళ్ళు ఉన్నారే, పిల్లల్ని చదివించలేని వారు ఉన్నారే, పిల్లలకు పెళ్లి చేయని వారు ఉన్నారే, ఇంటి అద్దె కట్టలేని వారు ఉన్నారే, ఇంకా రోజు పూట గడవని వాళ్ళు ఉన్నారే. వాళ్లకు లేని ఆశీర్వాదం నీకెక్కడి నుండి వచ్చాది? నా దేవుడు పక్షపాత కాదు, కాదు, కాదు. నా దేవుడు న్యాయవంతుడు. నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళను కూడా ఆశీర్వదించాలి. బోధించే నీకే ఆశీర్వాదం ఉంటే బోధ వినేవాడికి ఎందుకు ఉండదు ఆశీర్వాదం? దయచేసి గమనించాలి. వాడికి ఆశీర్వాదం లేదు, నీకు ఆశీర్వాదం ఉంది. ఏదో దొంగదారిలో నువ్వు వెళుతున్నావు, ఏదో తప్పుడు మార్గంలో వెళుతున్నావు, సంపాదన కొరకు ఏదో కకృతి పడుతూ ఉన్నావు, ఎవరినో మోసం చేస్తున్నావు, ఎవరినో అన్యాయం చేస్తున్నావు. నీ బోధ వినే ఈ బిడ్డలకు ఎందుకు ఆశీర్వాదం లేదు? నా దేవుడు పక్షపాతి కాడాయన. నా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదాయన. ఆయన ఒక్కరిని ఆశీర్వదించి ఇంకొకరిని అనాశీర్వాదంతో నింపే దేవుడు కాదాయన. అందుకే చెప్పాడు, నేను పక్షపాతి కాదు, నేను న్యాయవంతుడేను, నేను పక్షపాతి కాడని. ఏ సేవకుడైనా దేవుడు నన్ను బాగా హెచ్చించాడు అని మాట్లాడితే, ఆయన ముందు కూర్చున్న బిడ్డలు దరిద్రులుగా ఉంటే అది ఏ దేవుడు అక్కడ పనిచేసేది? నా యేసయ్య అలాంటి వాడు కాదు. ఆయన వాక్యం సెలవిస్తాది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నన్ను ప్రేమిస్తే నా సంఘంలో ఉన్న బిడ్డల్ని కూడా ప్రేమించాలి ఆయన. నన్ను కనికరిస్తే నా సంఘంలో ఉన్న బిడ్డల్ని కూడా కనికరించాలి. నా మీద జాలి చూపెడితే నా సంఘంలో ఉన్న బిడ్డల మీద కూడా జాలి చూపెట్టాలి. ఎందుకో తెలుసా? ఆయన పక్షపాతి కాడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశీర్వదించబడ్డాను. మా సంఘ బిడ్డలు దరిద్రులంటే నీ దేవుడెవరో మాకు తెలియదు. ఏదో డొంక తిరుగుడు మార్గంలో సంపాదనలోకి వెళ్ళిపోయావు. దయచేసి రాత్రి సమయం అంది ఇలాంటి వారు చాలా మంది లేచారు. చాలా మంది, ఈ విజయవాడనే కాదు, ఎన్నో పట్టణాలలో ఇలాంటి వారు ఉన్నారు. పొలాల మీద ఎకరాల మీద ఎకరాలు కొనేసుకుంటూ ఉన్నారు. మీ సంఘంలో పేదలు బువ్వలేని వాళ్ళు ఉన్నారు తెలుసా? మీ సంఘంలో అప్పులతో ఉన్నవారు ఉన్నారు తెలుసా? తమ్ముడు వీటికి రద్దుప్పటి గప్తా అందరు చూస్తారు. మొద్దు ముఖమా. దయచేసి గమనించాలి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా. మీ దరిద్రం తొలగిపోవునుగాక, మీ కుటుంబాల ఐశ్వర్యంతో నింపబడునుగాక. ఎప్పుడో తెలుసా? ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండండి, ఆయన మాట వినండి, పరిశుద్ధాత్మని పొందండి. నా దేవుడు అపరిమితముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను అక్కర్లేదు, నా దగ్గరకు వచ్చి నా ఆశీర్వాదం కొరకు ప్రార్థించమని నా చేయి మీ నెత్తిన పెట్టుకోని అవసరం లేదు. నా దేవుడు నా యేసయ్య, ఆయన 2 చేతులు చాపి దినమెల్లా మీ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పాలి, నేను నిర్దోషిని ప్రభా, నేను నీ మాట వింటాను ప్రభా, మీ ఆత్మ పొందుకుంటా. ఈ దరిద్రము తొలగిపోవునుగాక, ఐశ్వర్యం నా కుటుంబానికి వచ్చునుగాక, దీవెనలు నా మీద కుమ్మరించబడునుగాక. నాకే కాదు, నా బిడ్డల మీద స్థిరముగా నిలబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. ఏం రాయబడిందో తెలుసా? 32,000 మందిని తీసుకున్నాడు. సూచనలు అయిన తరువాత 32,000 మందిని తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు దగ్గరికి వెళితే ప్రభు అంటున్నాడు, గిద్యోను, ఎందుకయ్యా ఇంతమంది 32,000 మందిని తీసుకొచ్చావు? ఎందుకు?
వీళ్ళందరూ ఎట్లాంటోళ్ళో తెలుసా? ఈ మిథ్యానీయుల మీద, అమాలేకీయుల మీద విజయం వస్తే నా బలంతోనే ఇది సాధించానని నా ముందే చెప్పుకుంటారయ్యా వాళ్ళు. నా బలంతోనే సాధించానని నా ముందు చెప్పుకుంటారు. గిద్యోను, ఇదంతా పనికిరాని గుంపురా బాబు. గిద్యోను, నువ్వేం చేస్తావంటే ఆ పర్వతం దగ్గరికి పోయి యుద్ధాన్ని గురించి చెప్పమన్నాడు. గిద్యోను పర్వతం దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు. అడంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మనష్షే గోత్రము నుండి, ఆ గోత్రం నుండి, ఈ గోత్రం నుండి బూర ఊదినప్పుడు వచ్చిన వాళ్ళారా, యుద్ధం చేయటానికి శత్రువులతో మీరెంత కుతూహలంగా ఉన్నారు. ఆలకించండి, గమనించండి. యుద్ధ భూమి భయంకరమైనది. నీ చేయి పోవచ్చు, నీ కన్ను పోవచ్చు, చచ్చేపోవచ్చు, కాలు పోవచ్చు, కత్తులు కడుపులో దిగచ్చు. యుద్ధం భయంకరమైనది. యుద్ధ భూమిలో చావచ్చు, యుద్ధ భూమి నుండి అవిటివారుగా రావచ్చు. ఇంత భయంకరమైన యుద్ధములో ఎవరు సిద్ధంగా ఉన్నారో వారు మాత్రం ఉండి మిగిలిన వారు వెనక్కి వెళ్ళండి, మిగిలిన వారు వెనక్కి వెళ్ళండి. 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 32,000 మందిలో. దయచేసి గమనించాలి. ఈరోజు దైవ సేవకులకు నా మనవి, యుద్ధ భూమి చాలా కఠినమైనది. ప్రభులు వారు అంటున్నా, యుద్ధ భూమి చాలా కఠినమైనది. మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహాలతో, అంధకార చీకటి శక్తులతో. ప్రపంచంలో మనకు ఏకైక శత్రువు ఆ మతం, ఈ కులం, ఆ జాతి, వీడు వాడు, ఆ సంఘము ఈ సంఘము కాదు. శత్రువైన సాతానుడు ఒక్కడే మన శత్రువు. హల్లెలూయా! వానితో యుద్ధం చేయాలి, వానితో యుద్ధం చేయాలి. వానితో యుద్ధం చేయటానికి నీ శరీర బలం, నీ ధన బలం, నీ జన బలం, నీ కుల బలం, ఇవన్నీ కూడా ఒక్క నాటికి పనికి రావు. యుద్ధం చాలా భయంకరమైనది. ప్రభు చెప్పారు, పౌలు చెప్తున్నా సరే, గిద్యోను చెప్తున్నాడు, కన్ను పోవచ్చు, చెయ్యి పోవచ్చు, కాలు పోవచ్చు, చావనే చావచ్చు. యుద్ధ భూమిలో ఇటువంటి సంఘటనలు జరగచ్చు. అంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. యుద్ధంలో అలాంటివి జరుగుతుందా? యేసు ప్రభుల వారు చెప్పారు. ఏమంటాడో తెలుసా? శత్రువైన సాతానుడితో మీరు యుద్ధం చేసేటప్పుడు మిమ్మల్ని అభ్యంతరపరిచేటివి చాలా ఉంటాయి బాబు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దయచేసి తీసి పారవే. 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక కంటితో పరలోకానికి వెళ్ళయ్యా. ఒక కంటితో పరలోకానికి వెళ్ళు. నిన్ను అభ్యంతరపరిచే కంటితో యుద్ధం చేయి. నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే చేతిని తీసివేయి. 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక చేతితో పరలోకానికి వెళ్ళవయ్యా. ప్రభు చెప్పిన మాట, శత్రువైన సాతానుడు నీ ఎదురుగా నిలబడి నీ కన్నును అభ్యంతరపరచచ్చు, నీ చేతిని అభ్యంతరపరచచ్చు. ఈ కంటిని అభ్యంతరపరిచే కన్నును తీసివేయి. కన్నుని ఎట్లా అభ్యంతరపరుస్తుంది సాతానుడు? బాగా గమనించాలి. బైబిల్ చెప్తాది, ఒక స్త్రీ ఒక పురుషుడితో పాపం చేస్తే వ్యభిచారం. అయితే ధర్మశాస్త్ర కాలంలో అలాగే చెప్పాడు. యేసు ప్రభు వచ్చిన తరువాత ఒక స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపుతో చూస్తే ఆమెతో అతడు తన హృదయములో పాపం చేసినట్టే అని చెప్పాడు. ఎందరి కళ్ళలో మోహపు చూపులు లేవు? ఎందరి కళ్ళలో లేవు? సేవకుల్లో లేవా? సంఘ పెద్దల్లో లేవా? విశ్వాసులలో లేవా? ఆడబిడ్డల్లో లేవా? మగపిల్లల్లో లేవా? దయచేసి గమనించాలి. యవనస్తుల్లో లేదా? వృద్ధులలో లేదా? ఉంది. మనము చూసి మోహిస్తూ ఉంటాం. అప్పుడు ఒక స్త్రీతో పురుషుడు పాపం చేస్తే వ్యభిచారం. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తా. ఇటువంటి మోహపు చూపులను గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమనో తెలుసా? వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవాడా అని చెప్పాడు. పాపాన్ని మానకుండా మోహించే చూపులు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా యుద్ధము చేయలేడు. శత్రువైన సాతానుడితో యుద్ధం చేయలేడు.
శత్రు సమూహంతో యుద్ధం చేయలేడు. దురాత్మల సమూహాలతో, అంధకార చీకటి శక్తులతో యుద్ధం చేసే శక్తి వాడు కోల్పోతా. శత్రు వీణ్ణి చంపేస్తాడు గనుక ప్రభు యుద్ధ భూమిలో కన్ను పోవచ్చు, తీసివేయి. అభ్యంతరపరిచే కన్నును తీసివేసి శత్రువు ఎదుట నిలబడు. శత్రువుని ఎదుట నుండి పారిపోవునుగాక. ఈ యుద్ధం క్రైస్తవుడు చేయాలి, యుద్ధం సేవకుడు చేయాలి, యుద్ధం ప్రియులారా గమనించాలి. చాలా మంది అంటారు, ఏమంటారో తెలుసా? ఒక ఆయనను నేను అడిగితే, బాబు ఏంది డబ్బుల గురించి ఎప్పుడు మాట్లాడతావు, మానేసేయి బాబు డబ్బు అంటే. అంటాడు ఆయన, డబ్బు లేకపోతే సేవ ఎట్లా చేస్తామా అయ్య గారు అని. నేను చేస్తా ఉండా కదరా, నీకేం రోగము, నాలాగా నువ్వు చేయి. వాడు అంటాడు, లేదు నేను మాననండి, ఒకవేళ మీరు మానితే మానుకోండి, నేను మానను, పో వెళ్ళిపో. ఇంకొక ఆయన అంటాడు, చేతి రుమాల్లో ఆయన అడిగిన, ఏంద్రా బాబు బజార్లో ఏదో బట్టలు అమ్ముకున్నట్టు చేతి రుమాళ్ళు అమ్ముకుంటా, తప్పు కదరా, దేవుడు ఇష్టపడాడు కదా. అడంటాడు, మా మినిస్ట్రీకి సపోర్ట్ అండి. చేతి రుమాల్లో సపోర్ట్ అని నీ మినిస్ట్రీకి? యేసుప్రభు ఏమైనట్టు నీకు? యేసుప్రభుని ఎప్పుడో బయట ధరిమేసినాడు. వీడు చేతి రుమాలని వీనికి దేవుడు అంటాడు కదా, ఈ చేతి రుమాలన్నింటికి ప్రార్థన చేసినా దీనికి అభిషేకం వచ్చిందని. ఒరి దరిద్రుడా, చేతి రుమాలకు అభిషేకమైంది, నూనెకి అభిషేకమైంది. మీరు కాకపోతే పిచ్చోళ్ళు కుప్పలు కుప్పలు కొనుక్కొని పోయి ఎవడన్నా పొరపాటున రోగంతో ఉండేవాడికి ఇటు చేతి రుమాలు వేసినావు అనుకో, 10 రోజులు బతుకుతాడు వాడు, వీడు ఇప్పుడే పోతాడు. దయచేసి వినాలి, అది ధనాపేక్షతో ఉన్నటువంటి అభిషేకం, ఇప్పుడే పోతాడు వాడు. అందుకే మా ఇమ్మాన్యుయల్ చర్చిలో అటువంటి దరిద్రం ఏది పెట్టుకోలేదు. ప్రభు ఇస్తే చేస్తాం, ఇవ్వకపోతే ఉంటాం, అంతే. హల్లెలూయా. మమ్మల్ని ఏమి ప్రభులు వారు బెత్తం తీసుకొచ్చి, జర్మియా ఎందుకు విజయవాడలో కూటాలు పెట్టలేదు, టపా కొడతాడా? అస్సలు లేదు. మా స్పాన్సర్స్ ఎవరో తెలుసా? వాక్యం వినే బిడ్డలే. వాక్యం విని వారికి ప్రేరేపణ కలిగి, మాకు తెలియదు వారెవరో, వాళ్ళు మాకు సహాయం చేస్తారు. వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. దయచేసి గమనించాలి. అయితే వారు మాకు దేవుళ్ళు కాదు. మా వాక్యం విని వారిని పోషిస్తున్నాము. వారు వాక్యం విని తృప్తి చెంది బలపడి కృతజ్ఞతతో మాకు సహాయం చేస్తారు. ఆ రీతిగా సహాయం చేయడం వలననే ఈ చక్కటి కూడికలు. మా జోబిల్లో డబ్బులు లేవు, మా డబ్బంతా వాక్యం విని కృతజ్ఞతతో మాకు సహాయం చేసే బిడ్డలే. దయచేసి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు మాకు సహాయం చేస్తున్న బిడ్డలు. ఇప్పుడు కూడా నేను కారు తీగితే ఒక అమ్మ పరిగెత్తుకుంటా వచ్చింది. నేను ప్రార్థనకేమోనని, అమ్మ చెప్పండి అంటే, డబ్బులు నా చేతికి ఇచ్చే, అయ్యా సగం నీ భోజనానికి, సగం సేవకయ్యా ధారాళంగా వాడుకోమని. మొదటి రోజు వచ్చాను ఇక్కడికి. ఒక అమ్మ పేరు కరుణమ్మ. ఆమె వచ్చి ఏడుస్తూ చెప్తుంది, అయ్యా నీకు బట్టలు ఇస్తున్నాను, తీసుకోవయ్యా, ఇదిగో డబ్బులు ఇస్తున్నాను, వాడుకో. దయచేసి ఆమె ఎవరో తెలదు, ఈ అమ్మ ఎవరో తెలదు. వారిని మేము అడగలే, మా అవసరాలు వారికి చెప్పలే. నా దేవుడే వాక్యం విని వారు ప్రేరేపించబడి మాకు సహాయం చేస్తుంటే దాన్ని మేము దాచుకోకుండా దేవుని పరిచర్య కొరకు వాడుకోవటానికి ప్రభు కృప చూపెట్టారు. దయచేసి చెప్దాం హల్లెలూయా. మమ్మల్ని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా? ఈ సేవ కొరకు మాకు సహాయం చేసిన దేవుడు మీకు చేయడా? చాలా మంది కూటాలు పెట్టి అంటారు, ఏమంటారు తెలుసా? ఇది భారభరితమైన పరిచర్య, ఎవడు మోసావమంటారు? నిన్ను అంత భారం ఎవడు మోసుకొని సావమన్నాడు? ప్రజల్ని నిమ్మలంగా వాక్యం విన్నాడు. ఓ పాట అయితేనే, ఇది భారభరితమైన పరిచర్య, మీ గుప్పిలి బాగా విప్పండి. నేను గనక కింద ఉంటే సంచిలో గుప్పిలతో ఎత్తుకొని జోబులో పెట్టుకునేసి ఉండేవారు. గుప్పిలిప్పండి. ఏంది నీ మొగం పొద్దస్తమానం? దేవుడు అక్కడ ఉన్నాడని తెలియదా? చాలామంది అంటారు కదా, 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తే అక్కడ ఎవరుంటారు? చెప్పాలి గట్టిగా, ఎవరుంటారు? ఎవరాయన? గట్టిగా చెప్పండి, ఎవరాయన? 5 రొట్టెలు 2 చేపల్ని 12 గంపలు మిగిలేటట్టుగా చేసిన గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడండి. ఆయన ముందు అరక్క తినటానికి సిగ్గులేదా నాకు? ఆయన ముందు ప్రజలు ఎదుట బే 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 అనటానికి సిగ్గులేదా?
దయచేసి గమనించాల్సింది, ఆ కృపగల దేవుడు మా విషయంలో బ్యా 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 లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యమైన బిడ్డలు రేపు వచ్చేటప్పుడు ఈ కూడికలకున్న లోటుపాట్లన్నీ తీర్చేసి వెళ్ళిపోతారు. నా నమ్మకం అది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేస్తాడు. నా నమ్మకం అది, మా నమ్మకం అది. హల్లెలూయా. చెప్దాం, నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్దాం. చాలా మంది చేతులు పైకెత్తలేదు. అవునా అనేసి కిందికి పెడతా ఉన్నారు. మీ కర్మది. చెప్పండి, అందరూ చెప్పండి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మాకే కాదు, మీకు కూడా కురిపిస్తాడు ఆయన. మీ విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు? నేను నిర్దోషిగా ఉన్నప్పుడు, ఎప్పుడు నేను ఆయన మాట విన్నప్పుడు, ఎప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందినప్పుడు, ఎప్పుడు యుద్ధమునకు సైన్యమును సిద్ధపరిచినప్పుడు. హల్లెలూయా. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధపరచాలి. నీ కుటుంబం శత్రువుతో పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. మీ సంఘం శత్రువుతో పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. మీ కాపరి, మీ సంఘ పెద్దలు పోట్లాడుకోవటానికి కాదు, తన్నుకోవటానికి కాదు, తగలబట్టడానికి కాదు, శత్రువుతో యుద్ధం చేయటానికి మన కుటుంబం, మన సంఘాలు సిద్ధంగా ఉండాలి. నా మాట అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోనుతో ప్రభువు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. 22,000 మంది వెళ్ళిపోయారు పర్వతం మీద నుండి. గిద్యోను అన్నాడు, ప్రభువా ఏమి అన్యాయమో, 22,000 మంది వెళ్ళిపోయినారే. ఆగరా బాబు, 22,000 మంది పోతే పోతారు, వీళ్ళలో ఇంకా చాలామంది కల్తీ ఉన్నారు. ఈ 10,000లో కూడానా? సరే చూపిస్తాను చూడు. ఆ కింద వాగుంది కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే నీళ్లు తాగమని చెప్పు. యుద్ధం లేక వెళ్ళిన తర్వాత కత్తులు కటార్లే కానీ అక్కడేమన్నా అక్క నీళ్ళొక గ్లాసి అనేదానికి లేదు, అన్న నీళ్ళొక గ్లాసి అనేదానికి లేదు. ఇప్పుడే తృప్తిగా నీళ్లు తాగమను అని చెప్పారు. 10,000 మంది పరిగెత్తినారు. వాగు దగ్గరికి పోయి ఆ వాగులో పడి నీళ్లు తాగుతూ ఉన్నారు. ఒకడు బోర్లా పడినాడు. బోర్లా పడి కుక్కలుగా అంటూ ఉన్నాడు. ప్రభువు చూడరా, వాడు చూడరా అన్నాడు. బోర్లా పడినాడు. ఇంకొకడు మోకాళ్ళ మీద కురుంగినాడు అంటాడు. ఇంకొకడు చూసినాడు, ఆడు నీళ్లను చేతితో తీసుకొని నోటికి అందించుకుంటూ నెమ్మదిగా తాగుతున్నాడు. ఒరే, నోటితో చేతికి అందించుకొని నీళ్లు తాగుతున్న వాళ్ళ లెక్క పెట్టు గిద్యోను. 1 2 3 4 అంతా 300 మంది ప్రభా. ఈ 9,700 మందిని పంపేసే ఇంటికి అన్నాడు. ప్రభా నన్ను ఏం చేయాలనుకుంటా ఉన్నాను? ఈ 300తో ఏం చేసేది? నేను చెప్పింది విను, నేను చెప్పింది విను, నా మాట విను. రే, ఎవడెవడు బోర్లు పడినాడు, ఎవడెవడు కుక్కలాగా గతికినాడు, మొత్తం మీరు వెళ్ళిపోంటారు మీ డేరాలకి, మీ గుడారాలకి వెళ్ళిపోండి. గిద్యోను, యుద్ధం చేద్దామనే వచ్చినామయ్యా. ఒరే, మీ బతుకు మీ పస ఆయన చూస్తూ ఉన్నాడురా, నేను కాదురా. మీరెవడు సెట్ అవ్వడంట, వెళ్ళిపోండి అని. దైవ సేవకులు జాగ్రత్తగా వినాలి. యుద్ధానికని ప్రభు సముఖం లేకొచ్చి, ప్రభు నేను పాపిని నన్ను వాడుకో, ప్రభు నేను పాపిని నన్ను వాడుకో అని ప్రార్థనలు చేస్తే, సరే ప్రార్థన చేస్తే ఎవడికో నడుము నొప్పి బాగైంది. నడుము నొప్పి బాగైనోడు రండి అంటే వచ్చినాడు. వాడు వంగినాడు. ఇట్లాను అట్లాను, చప్పట్లు కొట్టండి అన్నారు. లేరులే, చప్పట్లు కొట్టండి అని కొట్టినారు. చూసినారా ఎట్లా బాగైంది? రాజశేఖరయ్య గారు ప్రార్థన చేస్తే నాకు బాగైంది అంటాడు. ఇటు దయ్యం పెట్టినాడు. దేవుడు బాగు చేసినాడు అనలే, దేవుడు బాగు చేసినాడు. ఇట్లా మాట్లాడే ప్రతి సేవకుని ప్రభువు, పోనాయనా ఇంటికి పో, మీరంతా నా పేరు చెప్పేవాళ్ళు కాదు, మీరు ఇంటికి పోండి, నువ్వు బాగు చేసుకోపో. వీడిని నేను రక్షించినాను. అమ్మా ఎప్పుడు ఎక్కుతివిరా సిలువ? వీడిని నేను రక్షించినానంటే ఎప్పుడు వీడు పిలాతు న్యాయస్థానంలో కొరడా దెబ్బలు తినింది? ఎప్పుడు వీడు సిలివేసింది వీడిని మేకులతో కొట్టి చంపేయాలి. దయచేసి వినాలి. నేను రక్షించినాను అంటాడు. ఆయన అంటాడు, ఉరి నేను రా ఊరుక, నేను రక్షించినాను, నేను సువార్త చెప్పు. ప్రభు అంటాడు, వీడిని కూడా తరిమేరా, వీడిని కూడా తరిమే. ఇంకెవడు మిగులుతాడు ప్రభా? ఉన్నారా 300 మంది, అందరినీ తరిమే. అబ్బా
ఈరోజు మీరు అంటారు కదా, ఈ మందిరం నేను కట్టాను. ఒరే బాబు, నువ్వు మందిరాలు కట్టే అంత కెపాసిటీ ఉందా నీకు? ప్రభు అంటాడు, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనడు, మందిరం నాదే. ఆయన అంటాడు, నువ్వేమంటావు? ఈ మందిరం నేను కట్టా, ఇదే కాదు 10 సంఘాలు కట్టానంటాడు. అయ్యో, గమనించాల్సింది. ప్రభు అంటాడు, వీడిని కూడా వెనక్కే, వీడి పనికిరా. సంఘాలు కట్టేవాడు, దయచేసి వినాలి, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు, ప్రతి వాణిని ప్రభు గో బ్యాక్. ఇక్కడే కాదు, అక్కడ కూడా గో బ్యాక్. ప్రభా 20 సంఘాలు కట్టినాను, ఇప్పుడు కూడా 30 కట్టుకోపో. ఎవడొద్దన్నాడు? ఇంకా 30 కట్టపో. అదేంది ప్రభువా, ఎంత కష్టపడినాను? ఏందిరా నీ ముఖం కష్టపడింది నేను, వారి కొరకు ప్రాణం పెట్టింది నేను, వారి కొరకు దైవత్వాన్ని విడిచిపెట్టింది నేను, వారి కొరకు మీలాగా దరిద్రపు మానవావతారంలో బ్రతికింది నేను. నువ్వు కష్టపడినానంటవేంద్ర బాబు, ఏసీ కార్లు తిరుక్కుంటా, ఆ మాట అనేక సిగ్గులేదా అని నన్ను అంటాడు, మిమ్మల్ని కాదు, నన్ను అంటాడు. దయచేసి గమనించవలసిన విషయం, వాళ్ళందరినీ కూడా గో బ్యాక్ చెప్పండి. మీరు అందరూ ఒకసారి గో బ్యాక్, అందరూ చెప్పాలా? గో బ్యాక్. అరసండి బ్యాక్ అలాగే ఒకసారి అరండి. గో బ్యాక్ అంటే వెనక్కి పో అంటాడు. దయచేసి వినాలి, రాత్రి సమయమందు చాలా మంది నేను రక్షించాను, నేను స్వస్థపరిచాను, నేను కట్టాను, వీనికి నేను రక్షణ ఇచ్చాను, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడే వాళ్ళతో ఆ గిద్యోను పర్వతం మీద పరీక్ష చేసి 22,000 మంది గో బ్యాక్. నీళ్ళ దగ్గర బైబిల్ చెప్తుంది, ఆ నీళ్లు తాగేటప్పుడు ఒక్కడు ఇలాగ కూర్చొని చేతితో నీళ్లు తీసుకొని నోటికి అందించుకొని త్రాగుతూ ఉన్నాడు. వీడు లెక్కలేకి వచ్చాడు, చేతితో నీళ్లు తీసుకొని నోటికి అందించుకొని త్రాగుతూ ఉన్నాడు. వీడు లెక్కకు వచ్చాడు. దాని అర్థం ఏమిటి? నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యమై ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో చెప్పబడి ఉంది. 27వ వచనములో వాక్యమును శుద్ధ జలమని చెప్పబడి ఉంది. ప్రియులారా, గమనించాల్సింది, దేవుని వాక్యాన్ని చేతితో తీసుకొని నోటితో తాగాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి, వాక్యమును నీవు సేవించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. నీ జీవితము వాక్య ప్రకారంగా క్రియాపూర్వకంగా నీవు జీవించాలి. విశ్వాసం మాత్రమే కాదు, క్రియలు కూడా ఉండాలి. ఈ పని నీవు చేయగలిగితే అప్పుడు నువ్వు యుద్ధానికి సిద్ధం. నువ్వు బోధించేదొకటి, జీవించేదొకటి, నువ్వు చెప్పేదొకటి, చేసేదొకటి. అందుకని 22,000 కాదు, 31,700 మందిని ప్రభుల వారు వెనక్కి పంపేశాడు. ఓ విజయవాడలో ఉన్న దైవ జనులారా, నువ్వు వెనక్కిపోయిన సేవకుడివా, గిద్యోనుతో పాటు ప్రక్కన యుద్ధముల కొరకు నిలబడిన సేవకుడివా? ఆలోచన చేయి. ప్రతి సేవకుడు ఒక సైనికుడై ఉన్నాడు, గిద్యోనుతో నిలబడి యుద్ధం చేసే వ్యక్తులు కావాలి. ఎవరి గిద్యోను? యేసు ప్రభులవా. యేసుతో పాటు నిలబడి శత్రువుతో యుద్ధం చేసే వ్యక్తులు కావాలి. ఎందరో మిద్యానీయులు, ఎందరో అమాలేకీయులు, ఎందరో ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నాయి. దైవజనుడా, గమనించాలి. నీవేమంటావో తెలుసా? మాది భక్త్ సింగ్ గారి ఫెలోషిప్, మేమెవరితో కలవం. అమ్మ. ఇంకొక ఆయన అంటాడు, మాది LEF, మేము కూడా కలవం. అబ్బో, మేము బ్రదర్ అండ్ ఫెలోషిప్, ఎవరితో కలవం? మరి మేము పెంతెకోస్తు, మేము కూడా కలవం. దయచేసి గమనించాల్సింది, ఎందరో ఎన్నో చెప్తూ ఉన్నారు. కలవద్దండి బాబు, కలవద్దండి. మీరు ఇక్కడ వాళ్ళతో కలవరు, యేసు మీతో కలవడరా బాబు, ఆయన మీతో కలవడు. దయచేసి గమనించాల్సింది, మా ఎమ్మాన్యుయల్ సహవాసం అందరితో కలుస్తామండి, అందరి కోసం ప్రార్థన చేస్తామండి. మాది ఊరికే పేరు ఎమ్మాన్యుయల్, దేవుడు మాకు తోడని, అంతే. మేమందరితో కలుస్తాం. మాకు సంఘ భేదాలు లేవు, కుల భేదాలు లేవు, మత భేదాలు లేవు. మేము మాల వాళ్ళకు మాల వాళ్ళం, కాపులకు కాపులం, రెడ్లకు రెడ్లం,
సహోదరులకు సహోదరులం, ప్రతి వారికి మేము సంబంధించిన వారం. దయచేసి గమనించవలసిన విషయం, పౌలు గారు చెప్పినట్లుగా యూదులకు యూదుడను, గ్రీకు వారికి గ్రీకు వాడును, హెల్లేనీయులకు హెల్లేనీయుడను, ఈ లోకంలో ఉన్న ప్రతి జాతికి మేము సంబంధించిన వారం. హల్లెలూయా! మాకంటూ ఏ కులాలు లేవు, ఏ మతాలు లేవు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు రక్తం మమ్మల్ని పూర్తిగా కడిగి పవిత్రపరచా. మేమిప్పుడు పరిశుద్ధులం. యేసు ప్రభుల వారి రాజ్య విస్తరణ కొరకు ఆయనతో కూడా యుద్ధం చేసే సైనికులం మేము. హల్లెలూయా! యుద్ధం చేసే సైనికుడికి కులాలు ఎందుకు? శత్రువు అవసరం. కానీ మీకు అర్థమవుతా ఉందా? ఒక సైనికునికి వాడు కత్తి తీసుకొని, రే నీ కులం మీదరా, రెడ్డా ఈ పక్కరా, రే నూరా మాల అంటాడా? అంటాడా? రే దరిద్రుడా అంటాడా? చెప్పండి అంటాడా? లేదు. ఈ కత్తి తీసుకున్న సైనికుడు కులం లేదు, మతం లేదు, వాడు బలహీనుడా బలవంతుడా కాదు, శత్రువు అంతే. హల్లెలూయా! యుద్ధంలో నేను జయం సాధించాలి అంతే. నా దేశాన్ని కాపాడుకోవాలి. నా రాజు ప్రభుల వారు, నా యేసు ప్రభుల వారి రాజ్యాన్ని స్థాపించాలి. నా యేసు ప్రభుల వారి పేరు నేను నిలబెట్టాలి. హల్లెలూయా! అంతే మా ఇమ్మానుయేల్ సహవాసం. దానికి మించి మాకేమీ లేదు. దయచేసి గమనించాల్సింది, దేవుని బిడలుగా మీకు నా మనవి. గిద్యోను దగ్గర 300 మంది ఉన్నారు. దేవునితో అన్నాడు, ప్రభా ఈ 300 మందితో నేనేం చేయాలి? వాళ్ళని రప్పిద్దాం నాయన. ఏం చేయాలి? ఏం చేయొద్దు, నేను చెప్పింది చేయి. ఒక్కొక్కడికి ఒక మట్టి కొండి, ఒక బోర ఇవ్వు, ఒక దివిటి నివ్వు. దయచేసి వినాలి. ప్రభు చెప్తాడు, గిద్యోను దగ్గర 300 మందికి చెప్పాడు, అయ్యలారా నేను చెప్పినట్లు చేయాలి, ఇంకొక రీతిగా మీరు చేయకూడదు, నేను చెప్పిందే చేయాలి. యేసు ప్రభు అంటాడు, నేను చెప్పిందే మీరు కూడా చేయాలి. మనం ఏం చేస్తామో తెలుసా? మనం చెప్పింది ఆయన చేయమంటాం. ప్రభు నేను మందిరం కడుతూ ఉన్నాను, నాకు డబ్బులు ఇమ్మంటాడు. ఎవడురా నిన్ను కట్టమనింది? నన్ను ఎందుకురా డిమాండ్ చేస్తావు? కడతాడు కడతాడు కడతాడు, ఆగిపోతుంది. బుక్కులు ప్రింట్ చేసుకుంటాడు, పోతాడు. యోధా గోత్రపు సింహం దగ్గరికి పోతాడు. పోతే అన్న అంటాడు, ఏం చర్చ్ ఇది? ఇమ్మానుయేల్ చర్చ్. మాది హోసన్నా చర్చ్, వస్తా అనేసి వెళ్ళిపోతాడు. ఆ పక్కనే విజయ్ బ్రదర్ ఉన్నాడు, డాక్టర్. సార్ యోధా గోత్రపు సింహం గారు లేదన్నారు, మీరన్నానే. మీదే చర్చి? ఇమ్మానుయేల్. మాది హోసన్నా. పోతాడు. మీరెవరు వద్దు నాకు, మా ఊరు సర్పంచ్ దగ్గరికి పోతాను. సర్పంచ్ దగ్గరికి పోతాడు. సర్పంచ్ దగ్గరికి పోతాడు. అడుంటాడు, సార్ కాలనీలో నుండి పాటర్ వచ్చినాడు. ఎవరు వచ్చినారు? పాటర్ వచ్చినాడు. వాడికి తిరిగి సాగు పాటర్ అంటాడు. పాటర్ ఎవడురా? వాడి సార్ గోపి ఉండలేదా ముందు, ఇప్పుడు అబ్రాహ్మ అయినాడు కదా. ఓ వాడా, ఏమంటారా? ఏందో బుక్ ఎత్తుకేసినాడు సార్. ఏం బుక్? రమ్మనరావు అన్నిట్లా. ఏరా గోపిగా? అబ్రాహ్మ అంటాడు, నీకు తెలియదు అబ్రాహ్మ సంగతి? ఏరా గోపిగా? సర్పంచ్ గారండి చెప్పురా, ఏడుసురా, ఏంది నీ బాధ? మందిరం కట్టుకుంటా ఉన్నాను. కట్టుకొని సావుపో, ఎవడొద్దన్నాడు? మీరు ఏదన్నా పెద్దగా రాయాలని. పెద్దగా ఏంది? బేబే అది కాదు, చిల్లరేమన్నా రాసు 116. వాళ్ళ సాంప్రదాయం అంతే, 116. ఇంకా కొంచెం భక్తి ఎక్కితే అయితే 1116 116 రాసినాడు. దానికి ఇడు దండం పెడతాడు. ఎవరు? అబ్రహాం కాదు, గోపి అలియాస్ అబ్రహాం. ఈయన గోపినే అంటారు ఊరంతాను. ఈడేమో చర్చిలో అబ్రహాం అంటాడు. మీకు అర్థమైందా? అర్థమైందా? పుస్తకాలు ఉన్నాయా? పోతారు. మీరు మీ పుస్తకాలు కలిసి వెళ్ళిపోతారు. గో బ్యాక్. ఏమంటారు? గో బ్యాక్. దయచేసి గమనించాల్సింది, ప్రభువు మనల్ని చూసి కమ్ ఫార్వర్డ్ అనాల, గో బ్యాక్ అనకూడదు. నేను నమ్ముతాను మీరందరినీ ప్రభు చూసి కమ్ ఫార్వర్డ్ అంటాడు. హల్లెలూయా. మీ మంచితనాన్ని, మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, ప్రభు మీద మీరు ఆనుకున్న పరిస్థితిని చూసి ప్రభు అంటాడు, నా కుమారులారా రండి ముందుకి, రండి ముందుకి. రే పరిగెత్తద్దండి క్యూలో. అంతేగాని ఈడ రేషన్కి పరిగెత్తినట్టు, ఆడ పోయి సారాయి అంగడికి పరిగెత్తినట్టు పరిగెత్తకూడదు.
మనం చాలా క్రమంగా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లొస్తామో ఏం మాట్లాడరు. ఆడ కూడా దూరేటట్టున్నారు. దేవదూతలు తన్నారంటే కింద పడతారు. ఆ పని చేయరు. క్రమం. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోనుతో ప్రభువు చెప్పాడు, ఏమంటాడంటే పిలిపించు, 300 మందిని పిలిపించు. కమాన్, 300 మందిని పిలిపించు, వారి చేతికి కుండలివు. హల్లెలూయా, వారి చేతికి కుండలివు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి చేతికి దివిటీలివు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి చేతికి బూరలివు. హల్లెలూయా. ఇది గిద్యోను సైన్యం. నేనా ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది గిద్యోను సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పాడు, గిద్యోను నీవేం చేస్తావంటే అయ్యా, ఈ 300 మందిని 3 భాగాలుగా విభజించు, 3 ప్రత్యేకమైన గుంపులు వేరు చేయి. దయచేసి గమనించాల్సింది. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే 3 గుంపులుగా వాళ్ళని చేయి. ఈ 3 గుంపులు ఏం చేస్తామంటే, ఈ 3 గుంపుల్లో వీళ్ళు నాయకులు. నాకు కుండిచ్చుంటే బాగుంటుంది. సరేలే, నేను జార్జి అన్నది పట్టుకుంటాను. ప్రభువు చెప్పినాడు, కుండివు, ఒక దివిటి పట్టుకో, బోర కూడా పెట్టుకో. ఏం చేయాలంటే, మీరు ఆ మధ్యరాత్రిలో మిద్యానీయులు, అమాలేకులు బాగా తాగినారు, పడుకున్నారు, బాగా తిన్నారు, దొర్లుతూ ఉన్నారు, వాళ్ళకు లోయలో ఉన్నారు. 3 గుంపులుగా చేసి గిద్యోను అంటాడు, మీరు ఇది చేయాల్సిన పని ఏమిటంటే, వెలుగుతున్న దివిటీల్ని కుండలో పెట్టి నేనేం చేస్తానో అదే మీరు చేయాలి. ఆ కుండను పగలగొట్టాలి, దివిటీలు పైకెత్తాలి, బూర ఊదాలి. మీరు బూర ఊదుతో యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని చెప్పాలి. ఆ రీతిగా మీరు చెప్పండి చాలు. వాళ్ళు ఏమవుతారో మళ్ళీ చూడు గిద్యోను అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా అన్న చేతి కొట్టి హల్లెలూయా. ఓ ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పినట్లుగా వీళ్ళందరూ దివిటీలు కుండలు పెట్టుకొని నిలబడ్డారు. ఎవరిల్లు? గిద్యోను సైన్యం. ఎవరిల్లు? గిద్యోను సైన్యం. గిద్యోను అంటే పడద్రోయువాడని అర్థం. పడద్రోసిన వాడు యేసు ప్రభుల వారు. నా జీవితంలో నాకు దేవునికి మధ్యన అడ్డుగా ఉన్న పాపాన్ని పడద్రోసి నన్ను కౌగిలించుకున్నవాడు పరమగిద్యోను. వీళ్ళందరూ పరమగిద్యోనైన యేసు ప్రభుల వారి సైన్యం. వీరి దగ్గర కుండలున్నాయి, వీరి దగ్గర దివిటీలు ఉన్నాయి, వీరి దగ్గర బోరలు ఉన్నాయి. హల్లెలూయా అన్న ఆ పక్క నుండి కొడతారని ఆయన చెప్పాడు. కుండలు పగలగొట్టండి. దయచేసి గమనించాలి. కుండలు పగలగొట్టండి. కొంచెం దూరంగా కుండలు పగలగొట్టండి. పెట్టలేదా? ప్రే మళ్ళీ ముట్టించుకోండి. హల్లెలూయా. ఈ కుండ చాలా గట్టిది. ఓ ప్రైజ్ ద లార్డ్, ఓ ప్రైజ్ ద లార్డ్. పగలగొట్టండి, పగలగొట్టండి. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం. హల్లెలూయా. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. గట్టిగా యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాత్రి సమయమందు దివిటీలు కలిగిన యేసు ప్రభు సైన్యం ఎలాగ మిమ్మల్ని చుట్టుముట్టాదో, ఆ రోజున గిద్యోను వద్దన్న 300 మంది 3 గుంపులై మట్టి కుండలు పగలగొట్టి దివిటీలు పైకెత్తారు. వారి చేతిలో ఉన్న బూరలు ఊదారు, గట్టిగా ఊదారు, గట్టిగా ఊదారు. హల్లెలూయా. ఓ రబా బాబా బాలిషబాల రబా ఏకబాబాల రబా ఓ రబలి సబాబాల రబా ఓ రేఖబాల రబా నిషబుల రబా. ఆమేన్, ఆమేన్. ఎందుకు మట్టి కుండల్ని దేవుడు చెప్పాడు? ఎందుకు దివిటీలు పైకెత్తమని చెప్పాడు? ఎందుకు ఆయన బోరలోదమని చెప్పాడు? ఈ రోజున మిథ్యాను సైనికులు, అమాలేకీయులు చచ్చిపోవాలంటే, అనగా దాని అర్థం మన కుటుంబాల్లో ఉన్న కలహం, మన కుటుంబాల్లో ఉన్న మొరుడుతనం చచ్చిపోవాలంటే, దైవ సేవకులారా, విశ్వాసులారా, మట్టి కుండ పగలగొట్టాలి. మట్టి కుండను గురించి బైబిల్ చెప్తాది. బైబిల్లో దావీదు భక్తుడు అంటాడు, నేను ఓటి కుండ వంటి వాడను, మరణమే స్మరణకు రాని వాడను. నేను ఒక మట్టి కుండ, బస్తెబతో పాపం చేసి ఓడిపోయాను. నాలో దేవుడుంచిన రక్షణ బొట్టు బొట్టు కారిపోతూ ఉంది. రక్షణ ఆనందం లేదు నాకెప్పుడు. పరిశుద్ధాత్మ కూడా కారిపోయాది, నాలో ఆత్మ కూడా లేదు. దైవ జనాంగమా, ఈ శరీరం మట్టి కుండ. శత్రువుతో యుద్ధం చేయటానికి నీ ఇంట్లో, నీ సంఘంలో కలహాలు కలిగించే మిథ్యానీయులు, మొరటుతనాన్ని కలిగించే అమాలేకీయులు చావాలంటే మట్టి కుండ అయిన ఈ శరీరాన్ని పగలగొట్టాలి. అందుకే బైబిల్ చెప్తాది, శరీర క్రియలను చంపేయాలి, శరీర క్రియలు వదిలిపెట్టాలి, శరీర క్రియలు చావాలి. ఈ శరీరం చస్తేనే కానీ ఆత్మ జీవింపచేయదు. ఈ మట్టి కుండ పగలగొట్టిన తరువాత దివిటీలు పైకి ఎత్తి నిలబడాలి. బైబిల్ చెప్తాది, ఏమే దివిటీలు? దావీదు భక్తుడు అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ శరీరం పగలగొడితే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మ, నీ ఆత్మని వెలుగుచున్న దివిటీలాగా చేస్తుంది. శత్రువు భయపడేటట్టు చేస్తుంది, శత్రువు గజగజలాడేటట్టు చేస్తుంది. శత్రువుల మధ్యన మాటుగాండ్రు చేరి ఒకరిని ఒకడు వారే చంపుకునేటట్టుగా, ఎంతకాలం మీ కుటుంబాల్లో ఉన్న మొరుటుతనం, ఇంతకాలం మీ సంఘాలలో ఉన్న మొరుటుతనం, ఇంతకాలం మీ కుటుంబాల్లో ఉన్న కలహాలు యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో తొలగిపోవునుగాక. ఈ శరీరం అనే మట్టి పగలగొట్టాలి. ఈ శరీరం ఇంకా పనికిరాని వాటి కొరకు ఉపయోగించుకుంటూ శత్రువుతో పోరాడడం అనేది శుద్ధ అబద్ధం. శరీరంతో శత్రువుని జయించలేవు, ఆత్మతోనే. దీన్ని పగలగొడితే దేవుని ఆత్మ నీ ఆత్మని దీపంగా చేస్తుంది. బైబిల్ అంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇది యెహోవా పెట్టిన దీపాలు ఇవన్నీ కూడాను. నా మాట అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ రీతిగా ఎలగాలి. ఇప్పుడు బూర ఊదాలి. ఇప్పుడు బూర ఊదితే అప్పుడు శత్రువు భయపడతాడు. నీ శరీర క్రియలు చావలేదు, దేవుని ఆత్మను పొందలేదు, నువ్వు ఉట్టుట్టి బూర ఊదుకుంటే శత్రువుకి తెలుసు నువ్వు ఊదే బూర ఉట్టిది అని. బూర ఊదడం అంటే సువార్త ప్రకటించడం. ఈ విజయవాడ పట్టణంలో ఎందరో వచ్చి ఉంటారు, ఎందరో సువార్త ప్రకటించి ఉంటారు. ప్రజలు కదలలేదే, శత్రువు పారిపోలేదే, ప్రజలకు విజయం లేదే, ప్రజలలో ఉన్న మొరుటుతనం పోలేదే, ప్రజలలో ఉన్న కలహాలు పోలేదే. ఎందుకో తెలుసా? మట్టి కుండ పగిలినట్లుగా నీ శరీరం పగిలిపోవాలి. దేవుని ఆత్మతో నింపబడి దివిటి వెలగాలి. నీ ఆత్మ రూపుడుగా,
ఆత్మానుసారిగా నీవు మారాలి. నా దేవుడు కార్యం జరిగిస్తాడు. రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు ఇక్కడున్న ప్రతి బిడ్డను ఈ రీతిగా మార్చాలని ఆశ, ఈ రీతిగా మార్చాలని ఆశ. ఏ కుటుంబంలో మిథ్యానీయులు ఉండకూడదు, ఏ సంఘంలో మిథ్యానీయులు ఉండకూడదు, ఏ కుటుంబంలో అమాలేకీయులు ఉండకూడదు, ఏ సంఘంలోనూ అమాలేకీయులు ఉండకూడదు. దేవుని కృప ఈ రాత్రి సమయమందు మీ మీద సమృద్ధిగా కుమ్మరించబడాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత రాత్రి సమయమందు సర్వోన్నతుడైన దేవుడు కార్యం జరిగించాలి. నా కుటుంబంలో కలహాలు పోవాలి, నా కుటుంబంలో కలహాలు పోవాలి, నా కుటుంబంలో మొరటుతనం పోవాలి. అనేక పర్యాలు అమాలేకీయులు వచ్చి మా ఫలసాయాన్ని దోచుకున్నారు, మా ఆర్థికం దోచుకుంటున్నారు, మా ఆరోగ్యం దోచుకుంటున్నారు, మా ప్రేమ దోచేసుకుంటున్నారు, మా సంతోషం దోచేసుకుంటున్నారు. ఈ రాత్రి వానిని ఎదిరించటానికి నా శరీరపు క్రియలు చావాలి. నా శరీరం చేసే పాపముల నిమిత్తం చావాలి. నేను ఆత్మానుసారిగా ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు దగ్గర మొరపెడదాం. నా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించని, నా దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో జరిగించని. ఈ రాత్రి నిజంగా నాలో ప్రభు కార్యం జరిగించాలి. నా కొరకు ప్రార్థించమనే ప్రతి బిడ్డ నీవున్న స్థలంలో లేచి నిలబడు. నా దేవుడు గొప్ప కార్యం ఆత్మీయంగా నిన్ను బలపరచడమే నీ ఆరోగ్య విషయంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నా. ఆత్మీయంగా నిన్ను బలపరచడమే నీ ఆరోగ్య విషయంలో కూడా ప్రభు కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నా. నోరు తెరిచి ప్రతివారు, ప్రభా నీ ఎదుట నేను నిర్దోష అవుతాను, నా పాపం ఇది, నా పాపము క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా. దయచేసి మరిపెడదా. నెమ్మదిగా నిలబడుకు తమ్ముడు, చెలమ్మ నెమ్మదిగా నిలబడుకు, నోరు తెరిచి మరిపెట్టు. నేను దోషిని ప్రభా, ఈ పాపం నాలో ఉంది, దయచేసి నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించు, నన్ను శుద్ధీకరించు యేసయ్యా, యేసయ్యా. ఈ మట్టి శరీరం పగలాలి, పాపానికి ఇది ఉపయోగపడకూడదయ్యా. ఇదిగో నాలో మీ ఆత్మ, నా ఆత్మను దీపంగా మార్చాలి. నేను వెలుగుతున్న దీపముగా ఆత్మానుసారిగా మారాలి. యేసయ్యా, యేసయ్యా, ప్రార్థించు నాయనా. ఆఖరి వరకు ఎవరు వెళ్ళొద్దండి ప్లీజ్. దేవుని ఆశీర్వాదం పొందుకొని వెళదాం. ఆఖరి వరకు ఉందాం. దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా మీ మీద కుమ్మరించబడబోతుంది. నోరు తెచ్చి మరిపెడదాం. మౌనంగా ఉండకండి, దయచేసి చేతులు ఎత్తి మరిపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. పిలువు గట్టిగా. ఒకవేళ ప్రార్థన చేయడం నీకు రాకపోతే గట్టిగా పిలువు. యేసయ్యా, యేసయ్యా. నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా, ఎంత శక్తి ఉందో అంత గట్టిగా. రాత్రి ఆ కృపగల దేవుడు నిన్ను ఆయనతో పాటు సైనికుడిగా నిలబెట్టి మీ కుటుంబంలో ఉన్న మొరటుతనం, నీ జీవితంలో ఉన్న మొరటుతనం, మీ సంఘాల్లో ఉన్న మొరటుతనం తొలగించునుగాక, తొలగించునుగాక, తొలగించునుగాక. మీ కుటుంబాల్లో ఉన్న కలహాలు తొలగిపోవునుగాక. మీ శత్రువులు మారుదురుగాక, మీ శత్రువులు మిత్రులుగా మారుదురుగాక. పిలవండి యేసయ్యా, గట్టిగా పిలవండి, గట్టిగా పిలువు, పిలువు. నీకు ఎంత శక్తి ఉందో అంత గట్టిగా పిలువు. యేసయ్యా, 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 యేసయ్యా. ఈ పాపిని క్షమించయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా షకబాలా రబా, నిగదునాలా రబా. ఈ రాత్రి దేవుని కనికరించే రాత్రి, ఈ రాత్రి దేవుడు నిన్ను కనికరించే రాత్రి. ఆ మట్టి కొండ పగలగొట్టబడినట్లుగా, మట్టి కొండ పగలగొట్టబడితేనే ఆత్మదీపం పైకెత్తబడేది. నీ ఆత్మదీపం పైకెత్తబడినట్లుగా దేవా నా శరీరాన్ని పగలగొట్టాయా, శరీరంలో ఉన్న దురాశలు తొలగించాయా, అపవిత్రపు ఇచ్చ తొలగించాయా. అభ్యంతరాలు తొలగించుకో, అభ్యంతరాలు తొలగించుకో, అభ్యంతరాలు తొలగించుకో. అభ్యంతరాలు దేవుడు తొలగించినట్లుగా ఒకసారి చేతులెత్తి యేసయ్యా,
మరుపెట్టే సమయం, మరుపెట్టే సమయం, మరుపెట్టే సమయం, మరుపెట్టే సమయం. దేవుడు నిన్ను దాటి వెళ్ళక మునిపే, దేవుడు నిన్ను దాటి వెళ్ళక మునిపే భర్తమై కేకలు వేసినట్లుగా దైవ సన్నిధిలో కేకలు వేద్దాం, దైవ సన్నిధిలో కేకలు వేద్దాం. దావీదు కుమారుడా, నన్ను కరుణించే యేసయ్యా, నన్ను కరుణించే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మిరసకబులి షబరానా సకబులరాబా. ఈ రాత్రి మీరు ప్రభుని పిలుస్తూ ఉంటే మీ శరీరంలో ఉన్న రోగములు కూడా తొలగిపోయాయి. ఇప్పటికే ప్రభు కార్యం చేశాడు, ఇప్పటికే ప్రభు కార్యం చేశాడు. నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నా. నా ప్రభు ఈ స్థలంలో కార్యము కలుగజేసే దేవుడై ఉన్నాడు, కార్యం కలుగజేసే దేవుడై ఉన్నాడు. పిలువు గట్టిగా, యేసయ్యా, గట్టిగా పిలువు, పిలువు, పిలువు. ఆపనే ఆపకు, ఆపనే ఆపకు, ఆపనే ఆపకు. పిలువు, పిలువు, గట్టిగా, గట్టిగా, గట్టిగా. జీసస్, ఆయన పరీక్షలో నిలవబడేవాడిగా ఈ మట్టి కుండ పగిలేటట్లుగా దేవుని దగ్గర, శరీరం పగిలేటట్లుగా దేవుని దగ్గర ఆత్మదీపం ఈ రాత్రి వెలగాలి, ఆత్మదీపం ఈ రాత్రి వెలగాలి, దీప్యమానమైన దీపంగా వెలగాలి. నా ఆత్మదీపాన్ని వెలిగించాయని చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ. ప్రతివాని ఆత్మదీపం వెలుగునట్లుగా, ప్రతివాని ఆత్మదీపం వెలుగునట్లుగా, ప్రతివాని ఆత్మదీపం వెలుగునట్లుగా. ఆత్మదీపం పైకెత్తబడాలి, మట్టి కొండ పగలు కొట్టబడాలి, మట్టి కొండ పగలు కొట్టబడాలి. అనేకుల్ని మీరు దర్శిస్తున్నందుకు వందనాలయ్యా, అనేకుల్ని మీరు తాకుతున్నందుకు వందనాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన దేవా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. నిష్ప్రయోజకులమైన దాసులం మేం ప్రభా, మట్టివారము స్వామి. మా బలహీనతలు మీరు ఎరుగుదురు తండ్రి. మా బలమును బట్టి కాక నీ బలమును బట్టి రాత్రి సమయమందు మీ ప్రజలకు మీ వర్తమానం చెప్పుట కృప దయచేశారు. మీ బిడ్డలు ఎంతో ఆశతో మీ బిడ్డల మాటలు విన్నా. ప్రతి బిడ్డ మీ మాట చెవిని పెట్టుకొని ప్రభువా, ప్రతి బిడ్డ నీ మాట చెవిని పెట్టుకోనండి. దయచేసి కార్యం చేయండి ప్రభా. మీ బిడ్డల్ని ఆత్మ పూర్ణులుగా చేసినందుకై వందనాలు. మీ బిడ్డల్ని ఆత్మ పూర్ణులుగా చేసినందుకై స్తోత్రం. ఇంతకాలం మీ బిడ్డల్ని పీడించిన ప్రతి విధమైన కలహాలు, ప్రతి విధమైన మొరటుతనం యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో ప్రతి వారి వద్ద, ప్రతి వారి ఇంటి నుండి ఇప్పుడే తొలగిపోవును గాక, ఇప్పుడే తొలగిపోవును గాక, ఇప్పుడే తొలగిపోవును గాక, ఇప్పుడే తొలగిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో మీ బిడ్డలు పీడించే ప్రతి విధమైన శారీరక రోగాలు, శారీరక రోగములు యేసు నామములో తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. బీపీ, షుగర్ నార్మల్ కండిషన్లకి రానివ్వండి ప్రభు. మీరు కార్యం చేసినందుకై వందనాలు. మీ నామమే మహిమపరచబడని, మీ నామమే ఘనపరచబడని, శత్రు కార్యాలు పూర్తిగా నాశనం చేసినందుకై వందనాలు. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. మీకే సమస్త ఘనత మహిమలు తండ్రి. మీకే ప్రభువా, మీరే కార్యము జరిగించినందుకై వందనాలు. మీ బిడ్డలు సంతోషంగా వెళ్ళని స్వామి, మీ బిడ్డలు ఆనందంగా వెళ్ళని ప్రభా, మీ బిడ్డలు విడుదల పొంది వెళ్ళని ప్రభా, కుటుంబాలు సంతోషంగా వెళ్ళని ప్రభా, మీ బిడ్డల ఆరోగ్యంగా వెళ్ళని ప్రభా. మనస్ఫూర్తిగా దైవ సేవకులమైన మేము వారికి పరిపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నామయ్యా, పరిపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం. మీ బిడ్డలు ఆనందంతో గంతులు వేసుకుంటూ వెళ్ళాలయ్యా,
మీ బిడ్డల ఆనందంతో గంతులు వేసుకుంటూ వెళ్ళాలి స్వామి. మీరే కార్యాలు జరిగించినందుకై వందనాలు. మీరే కార్యాలు జరిగించినందుకై వందనాలు. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా ఆయన కృప కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.